అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. ఈరోజు నూరంతటి పంట గురించి మనం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరు కూడా, ఆఫ్కోర్స్ ఇది అగ్రికల్చర్ క్లాస్ కాదు, కానీ అందరికీ తెలిసి ఏంటంటే ఒక పంట రావాలంటే ముందుగా విత్తనం ఉండాలి. విత్తనము లేకుండా పంట ఉండదు. సో నూరంతటి పంటలో మొదటిగా జరగాల్సిన కార్యం ఏంటంట? విత్తనము దేవుని యొక్క మాటలో విత్తనము దేనికి సాదృశ్యము? దేవుని యొక్క వాక్కుకు సాదృశ్యం. దేవుని వాక్కు మొదటిగా వస్తుంది, దానిలోంచి పంట వస్తుంది. సో ఎప్పుడైనా ఎవరైనా ఏ ప్రార్థనకి జవాబు రావాలని కోరుకున్నా కూడా ఆయన ఇచ్చే జవాబు ఎలాగుంటుంది, ఆయన ఇచ్చే ప్రతిఫలం ఎలా ఉంటుందో మనం నేర్చుకోవాలి. అబ్రహాంకి సంతానం కావాలన్నప్పుడు తీసుకెళ్లి చేతిలో బిడ్డను పెట్టలేదు. మొదటిగా ఏమిచ్చాడు? వాగ్దానాన్ని ఇచ్చాడు, వాక్కునిచ్చాడు. ఎవరైనా మొదటిగా ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏం చేశాడు? మొదటిగా ఆయన మాటనిచ్చారు. ఈరోజు మనం చదువుతుండగా న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 7-8 వచనాలు మనం చూసుకుందాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 7-8 వచనాలు. ఇక్కడ కూడా ఇజ్రాయెల్ దేశపు వారు దేవునికి మొర పెడుతున్నారంట, ప్రార్థన చేస్తున్నారంట. ప్రభువా, ఈ యొక్క శత్రువుల నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభువా అని. విడుదల రాకముందు ఏమొస్తుంది? వాక్కు వస్తుంది. 8వ వచనంలో ఆయన ఏం చెప్తాడంటే, 7వ అధ్యాయం 7 వచనం 8వ వచనం, మిద్యానుల వల్ల బాధను బట్టి ఇజ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇజ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకని పంపెను. అతడు వారు ఇలాగు ప్రకటించెను. అందరూ ప్రవక్త అని చెప్పండి. అతడు ఇలాగు ప్రవచించెను, ఇజ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అందరూ సెలవిచ్చినదని చెప్పండి, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చి తిని. ఇప్పుడు ఎలాగైతే ఇంతకు ముందు నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను బయటికి, మరీ ఒక్కసారి నేను అలాంటి కార్యము చేయబోతున్నానని వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు కూడా మనము నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతుండగా, ఈ పాత సంవత్సరం అయిపోయి కొత్త సంవత్సరంకి వెళ్తుండగా దేవుడు మన కోసము ఎంతో గొప్ప వాగ్దానాలను ఆయన దాచిపెట్టాడు. మీరు వెళ్ళబోయే ప్రదేశము, లేకపోతే మీరు అనుభవించే గొప్ప మేలులు ఎంతో గొప్పగా ఉన్నాయి. దానికంటే ముందు వాక్యాన్ని మనము స్వీకరించాలి. ఆ వాక్యము చూడండి, 31st నైట్ ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా న్యూ సిటీ చర్చ్కి వస్తే మీకు తెలుసు, అందరికీ ఒకే వాగ్దానము విడుదలవుతుంది. చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమంటారంటే, మరి మా వాగ్దానం ఏది, మాకేది వాగ్దానం అని. సో ఒక యుగంకి, లేకపోతే ఒక కాలానికి కావాల్సిన వాగ్దానము సంఘముపై విడుదల చేయబడుతుంది. అంటే సంఘం అంతా కూడా ఆ కాలంలో ప్రవేశించబోతున్నారు. కానీ ఆ కాలంలో ప్రవేశించిన తర్వాత కూడా దెర్ ఈస్ ఎ జనరల్ వర్డ్ ఫర్ ద చర్చ్ అండ్ దెర్ ఈస్ ఎ స్పెసిఫిక్ వర్డ్ ఫర్ యూ ఇండివిజువల్లీ. ఒక్కరికి మీ యొక్క వ్యక్తిగతంగా కూడా ఆ కాలంలో నిన్నెలా వాడుకుంటాడు, నీ కొరకు దేవుడు ఏం చేయబోతున్నాడు, నువ్వు ఏమి రుచి చూచబోతున్నావు అనేది కూడా దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక్కడ ప్రామిస్ కార్డ్ ఇవ్వనంత మాత్రాన దేవుడు మాట్లాడాడు అనేది కాదండి. దేవుడు ప్రతిరోజు మాట్లాడతాడు మనతో. ఎలాగ మాట్లాడతాడు? ఆయన వాక్యము ద్వారా మాట్లాడతాడు. కాబట్టి 2025వ సంవత్సరానికి వాక్యము విడుదల అవుతుంది మన సంఘం మీద. కానీ అందులో ప్రభా, నా కోసము నువ్వు విడుదల చేయ వాక్యం ఏంటి అని. ఇక్కడ కూడా ఇజ్రాయేలుకు ఒక వాగ్దానం ఇవ్వబడింది. ఏంటి? మీరందరూ కూడా విడిపించబడతారని. కానీ గిద్యోను అనే ఒక వ్యక్తి దగ్గరికి ఒక ప్రత్యేకమైన వాక్కు వచ్చింది. ఇజ్రాయేలు విడిపించే కాలం వచ్చింది, కానీ ఆ కాలములో నేను నిన్ను ఎలాగ వాడుకుంటున్నానో దాని గురించి నీకు ఒక వాక్యము విడుదల చేస్తాను అని. అదే న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో గిద్యోనుకు దేవుని యొక్క వాక్యము ఆయనకు బయలుపరచబడుతుంది. అక్కడ ఏమంటాడంటే, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనెను. సో ఇజ్రాయేలు బానిసలు, అంటే వారు శత్రువుల భయములో బతుకుతున్న కాలం. ఈయన కూడా తన తండ్రి గానుగు వెనకాల భయముతో ఉన్న టైంలో ఆయన యొక్క దూత వచ్చేయమంటాడు, పరాక్రము గల బలాఢ్యుడా. ఆయన మాటకి ఈయన పరిస్థితికి ఏం మ్యాచ్ అవ్వట్లేదు కదండి. ఆయన మాట పరాక్రము గల బలాఢ్యుడు, ఆయన చేసే పనేంటి? దాక్కున్నాడు, భయపడుతున్నాడు. ఇక్కడ 2
అయితే దేవుని వాక్యమైనా అబద్ధం అవ్వాలి, లేదంటే ఆయన ప్రవర్తన అయినా అబద్ధం అవ్వాలి. దేవుని వాక్యం ఏమంటుంది? నువ్వు ఇప్పుడు ఏం పని చేస్తున్నావో అది కాదు, లేదంటే నువ్వు ఏమి చేసి ఉన్నావో అది కాదు, నేను నీలో ఒక బలాఢ్యుని చూస్తున్నాను, నువ్వు పరాక్రమ గల వాడివి చేయగలవు అని నేను చూస్తున్నాను అని దేవుడు అంటున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు చేసే దానికి కంప్లీట్ ఆపోజిట్గా వేరే రకంగా నేను చూస్తున్నాను. నువ్వు ఒక రకంగా నువ్వు చూసుకుంటున్నావు, కానీ నేను నిన్ను వేరే విధంగా చూస్తున్నాను అని ఆయన వాక్యం చెప్తున్నప్పుడు గిద్యోను ఏమంటాడు తెలుసా? నేనెవరు ప్రభా, నేను ఒక చిన్న గోత్రం నుంచి వచ్చాను, ఇజ్రాయెల్లో అన్నిటికంటే తక్కువది, నా కుటుంబము చిన్నది, నేను చాలా బలహీనుడిని. దేవుడేమో గిద్యోనుతో ఆయన యొక్క గుర్తింపు గురించి మాట్లాడుతున్నాడు, గిద్యోనేమో ఆయన యొక్క గతాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యము విడుదల అవుతున్నప్పుడు కూడా చాలాసార్లు ఆ వాక్యము నీ పరిస్థితులకు అనుకూలంగా, పరిస్థితుల ప్రకారంగా ఉండపోవచ్చు, అది కంప్లీట్ వేరే రకంగా ఉండొచ్చు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? దేవుడు ఏమంటాడు ఇక్కడ? నువ్వు ఏమై ఉన్నావో, నీ గతం ఏంటో నేను చూడట్లేదు, నీ భవిష్యత్ ఏంటో అది చూస్తున్నాను అంటున్నాడు. నువ్వు ఏమి చేసావో అది చూడట్లేదు, నువ్వు ఏమి చేయబోతున్నావో అది నేను చూస్తున్నాను అంటున్నాడు. సో ఇంతకాలం నువ్వు ఏం చేశాడో దాన్ని బట్టి నీ వాక్యం విడుదల కాదు. 2025వ సంవత్సరంలో నీ ద్వారా ఏమి చేయాలనుకుంటున్నాడో దాని ప్రకారము ఆయన వాక్యము మీ జీవితంలోకి రాబోతుంది. హల్లెలూయా. సో ఇంతకాలం నేను ఏం చేశాను అనేది పక్కన పెట్టి, ప్రభా ఇక ముందు నేను ఏం చేయాలి అది నాతో మాట్లాడండి ప్రభా. ఆ వాక్యము తప్పకుండా నిన్ను చేరుకుంటుంది. కాబట్టి చాలామంది 2024లో ఈ సంవత్సరం అంతా ఇలాగైపోయింది, అలాగైపోయింది, ఏంటో ఇదా, గతాన్ని గురించి మాట్లాడము ఆపేసి భవిష్యత్తును గురించి మాట్లాడము మొదలు పెట్టండి. 2025 గురించి మాట్లాడడం మొదలు పెట్టండి. పాత ఏమైపోయిందో దాని గురించి దేవుడు పట్టించుకోవట్లేదు. చాలామంది వారి గతం గురించి ఆలోచించి వారి గమ్యాన్ని చెరిపేసుకుంటారు. నీ గమ్యము నీ గతము ద్వారా చెరపబడద్దు. యువర్ యెస్టర్డే షుడ్ నాట్ గెట్ ఇన్ ద వే ఆఫ్ యువర్ టుమారో. ఇప్పటి వరకు ఏం జరిగింది అనేది కాదు, దేవుని వాక్యము ఏమి విడుదల కాబోతుందో దాని ప్రకారము నీ యొక్క జీవితం ఉండబోతుంది. నాకు తెలిసి అందుకని కూడా దేవుడు ఇలాంటి మాటలు విడుదల చేసే ప్రసంగాలను మన మధ్యలోకి తీసుకొని రాబోతున్నాడు. ప్రతిసారి ఇలాంటి వాక్యం విడుదలైనప్పుడు ఎందుకు చేస్తున్నాడంటే, దేవుడు మాత్రమే ఆ శక్తి గల దేవుడు. నువ్వున్న పరిస్థితుల్లోంచి, నువ్వున్న స్థలములోంచి కంప్లీట్గా మార్చివేసి ఒక నూతనమైన ప్రదేశంలోకి, ఒక నూతనమైన ఆశీర్వాదంలోకి తీసుకెళ్ళగల శక్తి గల దేవుడు. ఎన్ని రోజులు నువ్వు బలహీనంగా ఉన్నావేమో, వాక్యము విడుదల కాబోతుంది. ఒక బలమైన సాధనముగా నువ్వు వాడబడబోతున్నావు అనే వాక్యము విడుదలైనప్పుడు అది స్వీకరించాలి. హల్లెలూయా. నేను నమ్ముచున్నాను 2025వ సంవత్సరంలో ఇంతవరకు ఎవరైనా దాగుకొని భయములో ఉంటే పరాక్రమైన బలాఢ్యుల గల శూరులు మన సంఘములో దేవుడు లేవనెత్తబోతున్నాడు. దాక్కున్న కాలము చాలు, అందరి ముందు యుద్ధములో నిన్ను గెలిచేలాగా ఒక పరాక్రమశాలిగా నేను నిలబెట్టబోతున్నాను. హల్లెలూయా. నేను అసలు ఎట్లా అని గిద్యోన్లాగా చాలామంది అనుకుంటాం. అందుకనే యాకోబు పత్రికల 1వ అధ్యాయం 22వ వచనంలో ఏమంటాడు? ఎవడైనా నువ్వు వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలి ఉన్నాడు. వాడు తన్ను చూచుకొని అవతలకు పోయి తానెటువంటి వాడో వెంటనే మర్చిపోతాడంట. ఒక వాక్యములో నువ్వు ఎవరివో వాక్యము విడుదల చేసినప్పుడు నువ్వు వాక్యము చదవచ్చు. అది లోగోస్ అయి ఉండొచ్చు, లేదంటే రేమా పలకబడిన వాక్యం అవచ్చు. నువ్వు వాక్యము బైబిల్లో చదువుతున్నప్పుడు కానీ, ఇలాగ ప్రసంగం ద్వారా వింటున్నప్పుడు కానీ దేవుని యొక్క వాక్యము నీవేమై ఉన్నావో చూపిస్తుంటుంది. కానీ చాలామంది ఏమంటారంటే, అద్దం నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఎలాగ ఉంటామో మర్చిపోతాం కదా, అలాగా ఆ వాక్యము విన్న తర్వాత మనం ఎవరమై ఉన్నామో మర్చిపోతారంట. గిద్యోనుతో అంటున్నాడు, గిద్యోను నీ లోపల ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని నువ్వు ఇంకా కలుసుకోలేదు, ఆ వ్యక్తిని నువ్వు కలుసుకోబోతున్నావు. ఈరోజు దెర్ ఈస్ ఎ న్యూ క్రియేషన్ ఇన్ సైడ్ ఆఫ్ యూ హూమ్ యూ హ్యావ్ నాట్ మెట్ యెట్. ఆ నూతన సృష్టిని నువ్వు ఇంకా కలవలేదు. 2025వ సంవత్సరంలో నీలోనే నూతనంగా మార్చిన ఆ నూతన వ్యక్తిని నేను నీకు పరిచయం చేయబోతున్నాడు. సిద్ధపడము అంటున్నాడు. హల్లెలూయా.
సో మొదటిగా నూరంతటి పంటలో మొదటిగా వచ్చేదేంటి? వాక్యము, విత్తనం. వాక్యం అనే విత్తనం. రెండవది సిద్ధపాటు. 2025 కోసం చాలామంది సిద్ధపడుతుండొచ్చు అనేక విధాలుగా. కానీ మొదటిగా మనం సిద్ధపడాల్సింది మనం సిద్ధం చేసుకోవాల్సింది మన హృదయాన్ని. అందుకనే వాక్యం సంఘంలోకి వచ్చినప్పుడు మనం వాడే మాట ఏంటంటే, సిద్ధంగా ఉన్నారా? ఆశ కలిగి ఉండొచ్చు, కానీ ఆసక్తితో ఉన్నావా? ఆశ కలిగి రావడంలో తప్పు లేదు, కానీ ఆశ కలిగి ఉండడముకి సిద్ధపడి ఉండడానికి తేడా ఉందండి. ఆశ అందరికీ ఉంటుంది. ఏదైనా షాపింగ్కి వెళ్ళారనుకోండి, ఇది మా ఇంట్లో ఉంటే బాగుండు, ఈ ఫర్నిచర్ నేను కొంటే బాగుండు అని ఆశ ఉంటుంది. కానీ ఈ ఫర్నిచర్ నా గృహానికి వస్తుందని సిద్ధపడేవారు ఎలాగుంటారు తెలుసా అండి? పాత ఫర్నిచర్ని జరిపేస్తారు, రూమ్ని క్లీన్ చేస్తారు. ఆ కొత్తది ఏదైతే రాబోతుందో దానికోసం వారి గృహాన్ని సిద్ధపరచుకుంటారంట. ఒక తల్లి బిడ్డని కనే ముందు ఏం చేస్తుంది? సిద్ధపడుతుంది. ఎందుకంటే తనకు తెలుసు రాబోతున్నది త్వరలో ఈ గృహంలోకి ప్రవేశించబోతుంది, దానికోసం సిద్ధపరచుకోవాలి అనుకుంటారు. సో వాగ్దానం విడుదలైనప్పుడు కూడా దేవుని యొక్క మాట తప్పకుండా విడుదలవుతుంది. దేవుని యొక్క మాట శక్తిగల మాట. కానీ ఆ సమయంలో మన హృదయాలని సిద్ధపరచుకోవాలంట. దాని గురించి ఎక్కువగా నేను ఈరోజు మాట్లాడబోతున్నాను. సో ఈరోజు దేవుని వాక్యము విడుదలైనప్పుడు ఆయన ఏమంటాడంటే, ప్రతి వాక్యము విత్తనాలు లాంటివి అని చెప్తాడు. విత్తనము ఒక వ్యక్తి మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఈ యొక్క ఉపమానము చెప్తూ ఏమంటాడంటే, నేను మాట్లాడినప్పుడు ఎలాగుంటుందంటే, ఒక వ్యవసాయి తన విత్తనాలను వెదజల్లుతున్నాడు అనుకోండి పొలంలో, అలాగుంటుంది అంటాడు. చాలాసార్లు మనం సేవించే దేవుడు మనకు అర్థం కానంత జ్ఞానవంతుడైన దేవుడు. కానీ మానవులుగా మనకు అర్థం కావడానికి రోమాపత్రికలో 1వ అధ్యాయం 20వ వచనంలో ఏమంటాడంటే, మీకు అర్థమయ్యే విధంగా సహజంగా కొన్ని విషయాలను ఆయన కొన్ని మాటల్లో పెట్టి మనకు చూపిస్తాడంట, ఆయన కార్యాలు ఎలాగ జరుగుతాయో. సో ఈరోజు విత్తువాని ఉపమానం మార్కు సువార్త 4వ అధ్యాయంలో చెప్తున్నప్పుడు కూడా ఆయన ఉపమాన రీతిగా కొన్ని చెప్తున్నప్పుడు ఆత్మీయంగా కొన్ని అర్థం చేసుకోవడానికి మనకు చెప్తున్నాడంట. ఆ ఉపమానం చెప్పినప్పుడు కూడా ఏమంటాడంటే, ఇవి అందరికీ అర్థం కావు, ఈ లోకం ఇది అర్థము చేసుకోలేదు, చెవులున్న వారికి కనులున్న వారికి మాత్రమే ఇది అర్థమవుతాయి. ఎందుకంటే ఆయన ఉపమానం చెప్పిన కొన్ని నిమిషాలకు శిష్యులు వచ్చి అంటారు, ఉపమానం బాగుంది కానీ ప్రభా ఏం అర్థం కాలేదు, విత్తనం ఏంటి, నేలేంటి అంటారు. చాలామంది విషయాల్లో కూడా వాక్యం చదివిన తర్వాత అలాగే ఉంటుంది. వాక్యం చదివేస్తారు, బాగుంది చాలా వాక్యం, కానీ దానిలో ఉన్న ప్రత్యక్ష జ్ఞానం ఏంటి, దానిలో దేవుడు మనకి ఏం నేర్పించాలనుకుంటున్నాడు, దాని కొరకు మనం ఎలాగ సిద్ధపడేదని చాలాసార్లు మనము సమయం తీసుకొని నేర్చుకోం. సో ఈరోజు విత్తువాని ఉపమానం చాలాసార్లు వినుంటారు, చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో చెప్పిన ఉపమానమే. కానీ దేవుని యొక్క ప్రత్యక్ష జ్ఞానము ఈరోజు నూతనంగా రాబోతుందని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. మార్కు సువార్త 4వ అధ్యాయంకి మన బైబిల్ చదువుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 15వ వచనం నుంచి. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును, కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. ఈ ఉపమానము ఒకసారి సరిగ్గా మీకు చెప్పడానికి, కెన్ ఐ హ్యావ్ ద టేబుల్స్ ప్లీజ్. సో ఈ ఉపమానం ఆయన చెప్తున్నప్పుడు ఏమంటాడు, ముఖ్యంగా ఈ ఉపమానం అర్థం కాకపోతే మీకు ఏది కూడా అర్థం అవ్వదు. అందరు నన్ను చూడాలి. ఈ ఉపమానం అర్థం కాకపోతే మీకు ఏది అర్థము అవ్వదు. అంటే ఇది అన్నిటికంటే ముఖ్యమైన ప్రసంగము. ఈ ప్రసంగము మీకు అర్థం కాకపోతే ఇంకా ఏ ప్రసంగాలు అర్థం కావు. ఈరోజు ఈ ప్రత్యక్ష జ్ఞానము మీకు రాకపోతే ఇంకా ఏ ప్రత్యక్ష జ్ఞానం కూడా మీకు రాదు. సో ఆయన శిష్యులకే ఆయన అంత ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైన ఉపమానము, దీని గురించి మీరు తెలుసుకోవాలి అని చెప్పినప్పుడు సంఘంగా అది మనకు ముఖ్యమా కాదా? ముఖ్యమా? 2025 సంవత్సరంలో నూరంత పంట చూసే ముందర ఈ ఉపమానము యొక్క అర్థము మనకు అవ్వాలి. సో ఈరోజు మాట్లాడుచుండగా ఆయన ఏమంటే, విత్తువాడు విత్తనాలు. సో ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు కేవలము నేను మైక్తో మాట్లాడుతున్న దృశ్యం మాత్రమే కాదు, ఆత్మలో మీరు ఏం చూడాలంటే, ఒక విత్తనాలు తీసుకొని వచ్చిన వ్యవసాయి విత్తనాలు జల్లినట్టుగా ఉంటుందంట ఆత్మలో.
సో మాటలన్నీ కూడా నేల మీద పడుతున్నాయి. ఇది కేవలం సౌండ్ ద్వారా ఇక్కడ హాల్లో మాత్రమే కాదు, ప్రతి మాట కూడా నీ హృదయంలో నాటేలాగా ఆయన ఈ వాక్కును పంపిస్తున్నాడంట. ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడల్లా కూడా ఎవరు బాగా చెప్తారు, ఎవరు బాగా పాట పాడారు ఈరోజు అలాంటివి కాదు. మీరు చూడాల్సింది ఆత్మలో ఏంటి? విత్తనము. దేవుని యొక్క మాట వచ్చి నా హృదయంలో పడుతుంది. ప్రతి విత్తనములో కూడా అది రీప్రొడ్యూస్ చేసే ఎబిలిటీ ఉంటుంది. అంటే ఫలించే తత్వము దానికి ఉంటుందంట. ప్రతి విత్తనంలో కూడా ఫలించే తత్వము దాని లోపల దాగి ఉన్నది. ప్రతి విత్తనం కూడా ఫలిస్తుంది. అలాంటి ఫలించే విత్తనాలను మన జీవితం మీద ఆయన పలుకుతున్నాడంట, అలాంటి విత్తనాలు. సో ఈ విత్తనాలు ఆయన పలుకుతున్నప్పుడు, లేకపోతే ఈ మాటలు ఆయన పలుకుతున్నప్పుడు, ఆయన మాట ఒకటే అండి, మాట మారదు. మాట అదే మాట, దేవుని యొక్క మాట సేమ్. ప్రసంగం అందరూ వింటున్నారు, ఇదే ప్రసంగం వింటున్నారు. ఫ్రంట్ రో వాళ్ళు వింటున్నారు, వెనకాల ఉన్న వాళ్ళు వింటున్నారు, రైట్ సైడ్ వాళ్ళు వింటున్నారు, లెఫ్ట్ సైడ్ వాళ్ళు వింటున్నారు, ఆన్లైన్లో వాళ్ళు కూడా అదే మాట వింటున్నారు. అది దేవుని యొక్క శక్తిగల మాట. అయితే ఈ మాట విడుదలవుతుందా లేదా అనేది ప్రశ్న కాదు. ప్రతిరోజు ప్రతి వారం విడుదలవుతుంది. ఈ సంవత్సరం కూడా మాట విడుదలవుతుంది అనేది ప్రశ్న కాదు. విడుదలైనప్పుడు ఏ నేల మీద పడుతుంది అనేది ముఖ్యం. ఏ నేల మీద పడుతుంది అనేది ముఖ్యం. సో ఇక్కడ మనము వాక్యంలో చూసినట్లయితే 4 రకాల నేలల గురించి ఆయన మాట్లాడినప్పుడు ఏమంటే, మొదటి నేల వీరెవరంట? త్రోవ పక్కన ఉండేవారు. వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతాను వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోవును. సో మొదటిది రాతి నేల లాంటి హృదయం అంట. సో విత్తనం విత్తబడుతుందా? విత్తబడుతుంది. ప్రతి వాక్యము ఇక్కడ పడుతుంది ఆ నేలలో. కానీ వీళ్ళ హృదయం ఎలాగుంది? ఇలా గట్టిగా. వీరు చెడ్డవారు కాదండి, వీళ్ళు మంచివారు కాదనట్లేదు. వీరు సంఘానికి వచ్చారు, సంఘంలో కూర్చున్నారు, కానీ వీరేంటి? దేవునితో సంబంధం లేదు, వాక్యంతో సంబంధం లేదు. వచ్చామా అంటే ఆదివారం కదండి గుడికి వెళ్ళాలి, అందుకనే వెళ్తాము, ఎక్కడో దగ్గర కూర్చుందాం, విన్న తర్వాత వెళ్ళిపోదాం. ఎలాంటి సంబంధము లేదు. వచ్చినప్పుడు ఈ ఆదివారము ఇక్కడ బాగుంది, ఆ ఆదివారం అక్కడ బాగుంది. ఈ మధ్య కొంతమంది ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి పంపించారు. రీల్స్ చేయడం తప్పనట్లే, కానీ రాతి నేలతో రావద్దు. ఏంటంట, ఈ సంఘానికైతే వచ్చేసామండి, మొత్తానికైతే సంధ్యా కన్వెన్షన్కి దొరికిందండి, మొదటి ఆరాధనకి వచ్చామండి, ఇక్కడైతే పాటలు మొదలెట్టేశారండి, లైట్స్ అయితే ఆన్ చేసేసారండి, కానీ ఇంకా ఎవరు రాలేదండి, ఇంకా సీట్లు కాలండి, లాస్ట్లో అయితే సమోసా తినేసామండి, చాలా బాగుందండి. సో వీళ్ళు ఎవరు? వాక్యం ఏం చెప్పారో అనవసరం. వచ్చాము, కూర్చున్నాము, విన్నాము. వీరికి ఇలాగా రాతిల్లాగా ఉంటారు. పాస్టర్ బెన్ కొమ్మనపల్లి గారి లాంగ్వేజ్లో స్తంభాలు, ఏం కదలరు, రాళ్ళు రప్పల్ లాంటివి అన్నమాట. ఎంత గొప్ప వాక్యము విడుదలైనా పక్కనున్న వారు లేచి ఆరాధన చేసుకుందామని వర్షిప్ లీడర్ అందరం చేతులెత్తి ఆరాధిస్తుంటే చప్పట్లు కొట్టి దేవుణ్ణి ఆరాధించండి. చూడండి, ఇక్కడ రకరకాల నేలలు ఉన్నాయి. ఏ నేలలో నువ్వు గమనించుకోవాలి, పక్క వారిని చూడొద్దు. ఓకే, ఆ నేల నువ్వే అని చెప్పొద్దు. ఓకే, ఇక్కడ మేము నిల్చున్నప్పుడు అన్ని నేలలు కనిపిస్తుంటాయి, 4 డిఫరెంట్ కేటగిరీస్ ఇక్కడ నుంచి. సో వీళ్ళేంటి, ఏం సంబంధం లేదు. నువ్వు ఎంత వాక్యం చెప్పు, ఎంత గొప్ప స్తుతి ఆరాధన చేయు, ఎంత ప్రార్థన చేయు, ఎంత పెద్ద వాగ్దానం విడుదల చేయు, దట్స్ ఇట్. నవంబర్, ద మంత్ ఆఫ్ ఫార్వర్డ్ అండ్ అప్వర్డ్ ఓన్లీ. వాక్యంలో ఉందా పవర్? ఎక్కడ పడుతుంది? డిసెంబర్, ఎక్సీడింగ్ గ్రేట్ రివార్డ్ ఎక్కడ పడుతుంది? ఏమంత అయితే ఏంటి, నేను రాయను కదా, కదలొద్దు కదా. ఎవరిని కించపరచడానికి కాదు, కానీ ప్రత్యక్ష జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే ప్రతిసారి దేవుడి వాక్యం విడుదలవుతుంది, నా జీవితంలో ఇవ్వట్లేదు, నా విత్తనాన్ని నిందించడం కాదు, నేలని సరిచేసుకోవాలి. దేవుని యొక్క వాక్యము శక్తి గలదా, 2 అంచుల ఖడ్గము వంటిది, బండను కూడా చీల్చగలదు. అలాంటి వాక్యము పడుతుంటే
పాస్టర్ ప్రతి ఆదివారం వస్తారు పాస్టర్ గారు. దేవుని ఎరిగిన వారు. వాట్ ఈస్ ద ప్రామిస్ ఫర్ 2024? దేవుని వాక్యము చదవండి, ఎరగండి, అప్పుడు గొప్ప కార్యాలు చేస్తారు. బండ రాయి ఏమవుతుంది? విత్తనాలన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. వాక్యం అంతా ఇప్పుడు ఏమవుతుంది? చాలా ఈజీ. ఇవెవ్వరైనా తీసుకొని ఎత్తుకొని వెళ్ళిపోవచ్చు. ఈ నేల అంటే సైతానికి ఇష్టం, అస్సలు హార్డ్ వర్క్ లేదు, జస్ట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఎంత వాక్యము చెప్పినా నేల గట్టిగా ఉంది. సో దేవుడు మాట్లాడలేదు అని మాత్రం చెప్పకండి. 2024లో ప్రతి ఆదివారం మాట్లాడాడు. సంఘానికి వచ్చిన ప్రతిసారి మాట్లాడాడు. కావలసిన వాక్యాన్ని పంపించాడు, వాక్యోపదేశకులను కూడా పంపించాడు. వాక్యము పంపలేదు అనేది కాదు. 2024లోనూ దేవుని నిందించిన 2025లో నిందించే స్థానంలో ఉండకూడదు. ఎందుకంటే ఈ వాక్యము నిజమైనది, ఈ వాక్యమే సత్యము, ఈ వాక్యము పని చేయకుండా ఉండదు. అదే కార్యసాధకమైన శక్తి ప్రతి విత్తనములో ఉందంట. ప్రతి ఆదివారం ఈరోజు ఏంటో పాస్టర్ అలా చెప్పాడు, ఇంకో టాపిక్ చెప్పుంటే బాగుంటుంది. ప్రతి టాపిక్లో అంతే శక్తి. ఎల్ షడాయ్ అయిన దేవుడు, రాఫా అయిన దేవుడు, రాఫా అయిన దేవుడు, ఎలోహీం అయిన దేవుడు. ఏ వాక్యము, రాళ్ళు చప్పట్లు కొట్టండి, ప్రతి ఆదివారము శక్తివంతమైన వాక్యం విడుదలవుతుంది. నీవు రాతిలాగా ఉండాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరేం చేయలేరు. అది ఎంత వాక్యమైనా, అది పాస్టర్ బెన్ అయినా పాస్టర్ అర్పిత అయినా ఎవరైనా రాని, నేను మాత్రం ఏమవుతుంది? ఈ నేల ఫలించదు. నూరంతటి పంట అంటే ఎక్కడుంది పంట? నీ రాయి, నీ నేల. రాతి నేలలో పంట ఎలాగ వస్తుంది? నేను మాత్రం లాస్ట్ రో అషర్స్ నన్ను కదపకండి, నేను ఇక్కడే కూర్చుంటా. నేను లోపలికి వెళ్ళాను, నేను ముందుకు వెళ్ళాను. నాకు ముందుకు వెళ్ళాలని లేదు. చేతులు ఎత్తితేనే ప్రార్థన. వాక్యము చెప్పినప్పుడు దానికి లోబడి స్పందించే నేలలాగా ఉండాలి. చేతులు ఎత్తితేనే దేవుడు వినడని కాదు. కానీ ఇక్కడ నిల్చున్న వ్యక్తి చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిద్దాము అన్నప్పుడు అది దేవుని యొక్క వాక్కు, అతని వాక్కు కాదు, ఆమె వాక్కు కాదు. ఆ వాక్యానికి నేను వినను, రాయిలాగా ఇక్కడనే ఉంటాను. ఫలిస్తుందా? హల్లెలూయా. ప్రతి రాతి నేల మెత్తబడునుగా కానీ ప్రకటిస్తున్నా. హల్లెలూయా. ప్రసంగిస్తున్నప్పుడు కూడా కొన్ని రాళ్ళు ఉన్నాయి, ఇంకా కొన్ని రాళ్ళు ఉన్నాయి. పర్వాలేదు, కొంచెం సమయం పడుతుంది. ఒక్క ప్రసంగానికే వీళ్ళు మాటలు మారిపోయి ఉంటాయి. భారతదేశం ఎప్పుడో రక్షించబడేది. కొంచెం సమయం పడుతుంది. కానీ ఈ నేల నుంచి విత్తనాలు పడేలాగా సంఘానికి రావడం మొదలుపెట్టండి. ఒక్కసారి ఒక రో ముందుకెళ్ళండి. ఈసారి ఫస్ట్ 3 రోజులో కూర్చుంటాను, ఈసారి నేను ముందర వస్తాను, వాక్య సమయాన్ని కాదు, ఈసారి పాటల నుంచి ఉంటాను. ఒక్క అడుగు ముందుకేయండి, ఆ నేలను కొంచెం మెత్తబడనివ్వండి. దాని తర్వాత వాక్యం ఎలాగో ఫలిస్తుందో మీరే సాక్ష్యం ఇస్తారు. హల్లెలూయా. రెండవ నేల అటువలే, నెక్స్ట్ వర్స్. అటువలే రాతి నేల విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలం వారు నిలుతురు, కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే వారు అభ్యంతర పడుదురు. ఈ రెండో నేలలో వీరికి దేవుడు తెలుసు, వీరికి వాక్యం తెలుసు, పరలోకం తెలుసు, నరకం తెలుసు, అన్నీ తెలుసు. కానీ దేవునితో సంబంధము లేదు. ఒక ప్రత్యేకమైన సమయం కేటాయించి ప్రార్థన చేసేవారు కాదు. వాక్యాన్ని వీరు ధ్యానించేవారు కాదు. వాక్యం, ఈ డిజైన్ బాగుంది, వాల్పేపర్లా పెట్టుకుందాం, ఈ వాక్యం బాగుంది, వాట్సాప్ స్టేటస్ లాగా పెట్టుకుందాం, కానీ ఆ వాక్యం లోపలికి వెళ్ళనివ్వరంట. ఈ నేలలో కూడా కొంచెం మట్టి ఉంది, పడ్డప్పుడు విత్తనాలు, కానీ మధ్యలో రాళ్ళు ఉన్నాయంట. నా కుటుంబం ఉంది, నా ఉద్యోగం ఉంది, నాకు ఎన్నో ఇవున్నాయి, అవన్నీ కూడా వారిని చుట్టూ ఉంటాయి. కాబట్టి ఆ వాక్యము నేల లోపలికి దిగదంట, వేరుపారదు. వింటారు కానీ అది వేరుపారదు. అదేమవుతుంది? విన్నప్పుడు బాగుంటుంది. అరే 6 వారాలు సిరీస్ చేశారు, హీలింగ్ సిరీస్,
దేవుడు స్వస్థపరచు దేవుడు. వింటారు, కానీ విన్నప్పుడు ఆనందం వేస్తుంది. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే డాక్టర్స్ రిపోర్ట్ చూడగానే మళ్ళీ వేరు పారకుండా ఆ విత్తనము పెకిలించబడుతుంది. ఎల్షడాయ్ ఆయన దేవుడు. ఎల్షడాయ్ అంటే ఏంటి? అన్ని విషయాల్లో నాకు సరిపోయే దేవుడు. అలాంటి వాక్యం విన్నప్పుడు, ఈరోజు నేను దేవుని వాక్యం విన్నాను, ఎల్షడాయ్ దేవుని గురించి విన్నాను, వెళ్ళగానే రెంట్ ఇంకా కట్టలేదు, ఎల్షడాయ్ వెళ్ళిపోయారు విత్తనం. సో ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్, అంటే ఒక ప్రత్యేకమైన పదాన్ని వాడతాడు. ఏంటంటే, వీరెవరంట? వీరు వారిలో వేరు లేనందున కొంతకాలం వాళ్ళు నిలుస్తారు, కానీ వాక్య నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే. సో వీరి జీవితంలోకి శ్రమ ఇంకా హింస వచ్చినప్పుడు, ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళ జీవితంలో శ్రమ హింస, ఇది గుర్తుపెట్టుకోవాలి. వాక్య నిమిత్తము. నీకేదైతే వాక్యము ఆదివారం వేశారో అది లోపలికి వెళ్ళకుండా దాని నిమిత్తము హింస శ్రమ వస్తుందంట. నీకోసం రావట్లేదు. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం, అదే గ్రంథంలోకి వెళ్దాం. 6వ అధ్యాయము 2-3 వచనాలు చూద్దాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో కూడా ఇజ్రాయేలు వారి యొక్క శత్రువుల నుంచి విడిపించండి అని దేవునికి ప్రార్థిస్తున్నప్పుడు వాళ్ళ శత్రువు గురించి ఒక మాట ఉంటుంది. 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇజ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యాయేనీయులు అమాలేకీయులు తూర్పు నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చారంట. శత్రువులు ఎప్పుడు వచ్చారంట? వారు విత్తనములు విత్తిన తర్వాత. విత్తనం విత్తక ముందు శత్రువు రాలేదు. విత్తనము విత్తిన తర్వాత శత్రువు వచ్చాడంట. దేనికి? ఆ పంటను నాశనము చేయడానికి. సో వచ్చే శ్రమలన్నీ కూడా ఆ విత్తనము ఫలించకుండా ఉండడానికి, అది నాశనం చేయడానికి ఆ శత్రువు వస్తుంది. ఇజ్రాయేలును చంపి వెళ్ళలేదు వాళ్ళు, కేవలం పంట నష్టము చేసి వచ్చారు. ఆ పంట రాకపోతే చాలు, నువ్వు రా, ఆదివారం రా, ప్రతి ఆదివారం రండి, ప్రతి సిరీస్ వినండి, నోట్స్ రాసుకోండి, అంతా ఓకే. సాతానికి పంట మాత్రం రావద్దు, పంట రావద్దు. విత్తనం పడడంతో అభ్యంతరమే లేదు. కూర్చోండి, నోట్స్ రాసుకోండి, ప్రతి ఆదివారం రండి, ఆన్లైన్లో వినండి, కామెంట్స్ పెట్టండి, ఏదన్నా చేయండి, కానీ ఆ పంట రాకుండా పందికొక్కులాగా వస్తాడంట, పంటను నాశనం చేసేవాడు. ఇలాంటి నేలలో ఉన్నవారు ఆ పంట వచ్చే వరకు యుద్ధము చేయాలి. ఆ పంట యొక్క, ఆ విత్తనం యొక్క పంటను నేను చూస్తాను అని. ఇప్పుడు పండిన ప్రతిసారి కూడా ఇజ్రాయెల్ దేశంలో వారు విత్తనము విత్తడానికి ఎంతో కష్టపడతారు. విత్తనాలు తీసుకొస్తారు, ఆ నేలను సేద చేస్తారు, దానికి నీరు పెడతారు, విత్తనాలు వేస్తారు. పంట వస్తుందన్న సమయానికి ఏదో ఒక శ్రమ వచ్చి ఆ పంట నాశనం చేయడం. చాలామంది జీవితంలో కూడా ఇది జరుగుతుంది. ఇంకా వాగ్దానం విడుదలైంది, ఇది నా జీవితంలో జరగబోతుంది అనే సమయానికి ఏదో శ్రమ, ఆ వాగ్దానము వెళ్ళిపోవడం. ఆదివారమే వస్తుంది ఎందుకో ఆ ప్రాజెక్ట్, శనివారం రాత్రే ఎందుకో లేట్ అవుతుంది. మేము ప్రతిసారి నిర్ణయించుకుంటాం సిస్టర్, ఎట్లయినా ఈసారి ఫాస్టింగ్ ప్రేయర్కి రావాలని, కానీ అప్పుడే ఏదో ఒక పని వస్తుంది, అప్పుడే ఏదో ఒకటి, అప్పుడే పిల్లలు సిక్ అవుతారు, అప్పుడే ఏదో అవుతుంది. ఎందుకు అవుతుంది? శ్రమ, హింస వాక్యాన్ని దొంగలించడానికి వస్తుందంట. సో ఇప్పుడు ఏమవుతుంది? వీళ్ళు కష్టపడి విత్తనాలు విత్తుతున్నారు ఇజ్రాయేల్, ప్రతిసారి కూడా పంట వాళ్ళు నాశనం చేస్తున్నారు. ఇలాంటి సైకిల్లో ఉన్న వారికి ఏమైపోతుందంటే, ఇంకా పంట పండించాలి, విత్తనము నాటాలి అనే ఆశ పోతుంది. ఇంకా నాకు విత్తనాలు వద్దు, పంట వద్దు. దేవుని నమ్ముకుంటే అన్ని శ్రమలే అంట, బాప్తిసం తీసుకుంటే అన్ని శ్రమలే అంట. ఎందుకు వచ్చింది శ్రమలు? ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఆ విత్తనము వేరు పారినప్పుడు ఆ శ్రమలను జయించగలవనే ప్రత్యక్ష జ్ఞానము దయ్యానికి ఉంది, సాతానుకు ఉంది. ఈ విన్న వాక్యము, ఈరోజు విన్న వాక్యము అయితే నీ జీవితంలో ఫలిస్తే 100 పంట వస్తుందని సాతానికి బాగా తెలుసు. అందుకనే ఆ పంట రాకుండా విత్తనం వేసిన వెంటనే ఏదో హింస. మీరు ఈరోజు చెప్పిన వాక్యంకి ఎగ్జాక్ట్ అలాగే అవుతుంది, దాన్నే మాకు ఇలాగ అవుతుంది. ఎంతమందికి ఉన్నాయి అలాంటి ఎక్స్పీరియన్సెస్? ఎందుకు? విత్తనము తీసేయాలి, విత్తనము తీసేయాలి రాత్రి. ఇంకా అది ఎందుకంటే ఈ నేల చాలా రాళ్ళు ఉన్నాయి, ఇంకా పైనుంచి ఏరేయడం చాలా ఈజీ విత్తనాలు. ఇంకా ఈ నేల అది వేరు పారడానికి సిద్ధంగా లేదు, పైనే ఉన్నాయి విత్తనాలన్నీ కూడా. సో
వాక్యంలో చెప్పిన ప్రకారము విత్తువాడు పంటను కోయును, కరెక్టే. కానీ అది మొత్తం వాక్యం కాదు. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం, మనము మేలు చేయుటయందు విసుకక ఉందుము, మనము అలయక మేలు చేసితిమే అని తగిన కాలమందు పంట కోతుము. ఎవరంట పంట కోస్తుంది? అలయక వారు, అలిసిపోని వారు, వదిలిపెట్టని వారు. హింస వచ్చిన, శ్రమ వచ్చిన, ఈ వాక్యమే సత్యం, ఈ వాక్యమే నిజం, ఈ వాక్యము వేరుపారి ఆ పంటను చూసే వరకు నేను అలిసిపోను అని నిర్ణయించుకునే వారి పట్ల ఆ పంట వారు చూస్తారు. అందుకనే వాక్యంలో ఏమంటారు? సాతాను ఎదిరించండి. ఎదిరించే శక్తి చాలామంది కోల్పోతారు, నీరసిస్తారు, అక్కడికే అయిపోతుంది, అక్కడికే ఇంకా సొమ్మసిల్లిపోతారు. ఇంకా వాక్యము నేను చదవలేను, నాకు బైబిల్ వద్దు, నేను బైబిల్ చదివినప్పుడల్లా నాకు శ్రమలే, నేను చర్చ్కి వెళ్ళినప్పుడల్లా కూడా శ్రమనే. జనవరి 1 రోజు నిర్ణయం తీసుకుంటాను, ఈ సంవత్సరం నేను తప్పకుండా దేవునికి ఇచ్చేస్తానని. 2వ వారంలోనే ఏదో ఒకటి అవుతుంది. ఏమైంది? అలిసిపోయారు. అలిసిపోక ఉన్నవారు తగిన కాలమందు ఫలాన్ని ఫలిస్తారంట. యేసు నామములో 2025వ సంవత్సరంలో అలిసిపోక పంట కోసేవారు లేచుదురుగాక అని ప్రకటిస్తున్నా. దొంగ వచ్చినప్పుడు, దొంగలించడానికి వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు, ఇది వాక్యము నిమిత్తమే వచ్చింది కాబట్టి నా వాక్యాన్ని నేను భద్రపరుచుకుంటాను, ఈ విత్తనాన్ని నేను ఇవ్వను అనే వారు ధైర్యంగా లేవాలి. ఏమి జరిగినా వాక్యాన్ని మాత్రం నేను దొంగలింపనివ్వను. వాక్యం విడుదలైందా? స్వస్థత నొందుతావని పట్టుకో, అలిసిపోకు. వాక్యం విడుదలైందా? 2025 సంవత్సరంలో 100 పంట చూస్తా అని శ్రమ వచ్చినప్పుడు, హింస వచ్చినప్పుడు అలిసిపోతే పంటను చూడం. నేను వాక్యముపై ఈ వాక్యాన్ని మాత్రం వదిలిపెట్టను. ఏమైనా వదిలిపెడతా కానీ వాక్యాన్ని మాత్రము వదిలిపెట్టను. నెక్స్ట్, థర్డ్ గ్రౌండ్, థానీ గ్రౌండ్, 3వ. ఇతరులు ముండ్ల పొదల్లో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయుట వలన ఇది జరుగుచున్నది. 3వ రకం, వాక్యం వింటారు, చర్చికి వస్తారు, ఫాస్టింగ్ ప్రేయర్స్ కూడా వస్తారు, ప్రేయర్ సెల్స్ కూడా జాయిన్ అవుతారు. వీళ్ళు అందరే దట్ గ్రూప్ అందరు వస్తారు. విత్తనాలు కూడా వేస్తాం, కొంచెం నేలుంది, వెళ్తుంది, వింటారు, వాక్యంలో కొన్ని బెనిఫిట్స్ రావడం చూస్తారు, ఒక వాగ్దానం నెరవేరడం చూస్తారు. కానీ ఏమవుతుందంటే ఐహిక విచారాలు, ధన మోసాలు, అంటే జీవితంలో జరిగే వేరే పనులను బట్టి వారికి ఏమైపోతుందంటే ఆ వాక్యము అణిచివేయబడుతుందంట. ఇట్ చోక్స్ ద వర్డ్. దిస్ ఈజ్ వెరీ డేంజరస్ కేటగిరీ. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అణిచివేయబడితే ఇది చాలా కష్టం. ఎందుకంటే కొంతమంది వారికి ఉన్న సమయాన్ని, వారికి ఉన్న అన్నీ కూడా ఇచ్చి దేవుని కోసం ముందుకు వెళ్తున్న సమయంలో ఏదైనా పెద్ద దెబ్బ తగిలిందనుకోండి, నేను ఇంత చేసినా వారు ఏం చేయకపోయినా అక్కడికే వచ్చాము, వాక్య ప్రకారం పట్టుకొని ఉండమన్నారు. కానీ ఏంటి, వీరికి కూడా వేరు ఉంది, కానీ పైకి పంట వచ్చేలాగా ఈ ముళ్ళ పొదలన్నీ కూడా ఉన్నాయంట. వచ్చాను, మీరు చెప్పినట్టు చేశారు, కానీ ఏంటి, వీరికి ఏమైనా పెద్ద బ్యాడ్ న్యూస్ వచ్చినప్పుడు, ఇంట్లో ఎవరైనా చనిపోయారు, బిజినెస్ కంప్లీట్ క్లోజ్ అయిపోయింది, ఉద్యోగం ఇక్కడ ఇచ్చాడు దేవుడు, హైదరాబాద్లో సంఘాన్ని ఇచ్చాడు, నాకు సంఘంలో పరిచయం చేయడానికి అవకాశం ఇచ్చాడు, అన్నీ చేశాడు, లాస్ట్ వీకే కాల్ లెటర్ వచ్చింది అక్క బెంగళూరు వెళ్ళిపోవాలని. నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది? ఇప్పుడిప్పుడే కదా నేను దేవుని యొక్క మంచిని చూస్తున్నాను, ఇప్పుడిప్పుడే నా జీవితంలో ఏదో జరుగుతుంది అన్నప్పుడు మళ్ళీ ఇలాంటివి ఎందుకు నా జీవితంలో జరిగాయి? గిద్యోను కూడా దేవుడు పిలిచినప్పుడు అలాంటి మాటలే చెప్తాడు. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 13వ వచనంలో గిద్యోను ఏమంటాడు? చిత్తము నా ఏళ్లవాడ, పరాక్రము గల బలాఢ్యుడా అని పిలిచిన తర్వాత ఆయన చెప్తున్న మాటలు, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? మేము ఎన్నో విన్నాం నీ గురించి, కానీ ఇప్పుడు ఏంటి, మా జీవితంలో ఇంకా శత్రువుల దగ్గరే ఉన్నాం, మళ్ళీ అదే పరిస్థితిలోకి వెళ్ళాం. కానీ గిద్యోను లాగా ఎంతోమంది ప్రశ్నిస్తుండొచ్చు, నేను ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నా నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఈ ఐహిక విచారాలతో చిట్టబడినప్పుడు
ఎందుకు ఆ పరిస్థితిలో ఉన్నావో అర్థమైనా కాకపోయినా నీ ఒక విషయం ఏంటంటే, నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు, దాన్ని ఎవరు మార్చలేరు. గిద్యోన్తో దేవుడు అన్న మాట ఏదైతే నా జీవితంలో దేవుడు నాతో పలికిన తర్వాత నా జీవితంలో ఒక ఫలం చూడడం చూశానో అది పంచుకోవాలనుకుంటున్నాను. ఆయన ఏమంటే, నీకు తెలియని దాని గురించి తెలుసుకోవాలని అక్కడే ఆగిపోకు. నీకు తెలిసిన దాని ఏంటో తెలుసుకొని దాని ప్రకారం ముందుకు సాగిపో. ఎందుకు ఇది అయింది తెలియదు, కానీ ఒకటి నీకు తెలుసు, ఇప్పటి నుంచి నేను నీకు తోడై ఉంటాను. ఈ యుద్ధంలో నువ్వు గెలుస్తావు, నీ ఇజ్రాయేలు విడిపించబడతారు, అది నీకు తెలుసు. చాలామంది అది నాకు తెలియాలి, అది ఎందుకైందో నాకు తెలియాలి, నాకు ఎందుకైందో నాకు జవాబు రావాలి, దేవుడు నాతో అక్కడే స్టక్ అవుతాడు. జవాబు ఇస్తాడు తప్పకుండా, కానీ దాని కొరకు నువ్వు అక్కడే ఆగిపోయి ఉండాల్సిన అవసరము లేదు. తెలియని దానికోసం అక్కడే ఆగిపోవాల్సిన అవసరం లేదు. తెలిసిందేంటి? నాకు తెలిసింది నేను చెప్తున్నాను వినండి. ఈ దేవుడు మంచి దేవుడు. ఈ దేవుడు మంచి కార్యాలు మాత్రమే చేసే దేవుడు. ఈ దేవుడు ముందుకు కొనసాగించే దేవుడు. ఈ దేవుడు కన్నీటితో విత్తిన వారికి సంతోషాన్ని ఇచ్చే దేవుడు. అది తెలుసు. అది తెలిసైతే ముందుకి వెళ్ళండి. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నారు. ఎంత బాధ ఉందంటే ఆ వ్యక్తికి, నువ్వు నిద్రపోయినప్పుడు మాత్రమే నీకు ఆ నొప్పి తెలియట్లేదు, మేలుకున్నంతసేపు నీకు ఆ నొప్పి ఉంది. అలాంటి నొప్పి ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా దేవుడిని విశ్వసించడము నుంచి ఒక మెట్టు ముందుకు వెళ్ళి దేవుణ్ణి నేను నమ్ముతాను అనే పరిస్థితిలోకి వెళ్ళాలి. నేను నమ్ముతాను. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఈ పరిస్థితిలో మాత్రము నేను ఉండిపోను. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ ఈ పరిస్థితిలోంచి బయట పడివేసే దేవుడు నాకు ఇంకా తోడై ఉన్నాడు అని తెలుసుకోవాలి. అదే స్థలములో ఇరుక్కుపోయినప్పుడు 2024, 2020, కొంతమంది ఇంకా 2017లోనే ఉన్నారు. 2017లో సిస్టర్, 2019లో, 14, 15, 16 కోవిడ్ వచ్చినప్పుడు కూడా నేను బలంగా దేవుని కోసం, కానీ ఎందుకు నాకు ఇలాగే చేశాడు దేవుడు? నీకు జవాబు రాకపోతే నేను ప్రార్థన చేస్తున్నాను, యేసు నామంలో నీకు జవాబు వచ్చును గాక అని. కానీ ఆ జవాబు వచ్చేదాకా నేను కదలను అని ఉంటే దేవుడిచ్చే నూరంత పంటను నువ్వు తీసుకోలేవు. ఆ పంటను పైకి రాకుండా ఆ ముళ్ళ పొదల్లాంటి పరిస్థితులతో నువ్వే అణిచివేస్తున్నావంట. అర్థమయ్యే సమయం వచ్చినప్పుడు ఆయన అర్థం చేపిస్తాడు. అర్థం కాకపోయినంత మాత్రాన అర్థం చేసుకోవడానికి అక్కడే ఆగిపోని అవసరం లేదు. అందుకే ఏం చెప్తాం, డోంట్ మేక్ లైఫ్ లాంగ్ ఫిలాసఫీ బేస్డ్ ఆన్ టెంపరరీ పెయిన్. డోంట్ మేక్ లైఫ్ లాంగ్ ఫిలాసఫీ బేస్డ్ ఆన్ టెంపరరీ పెయిన్. ఏదో కొంతకాలంలో తాత్కాలికమైన నొప్పిని ఆధారం చేసుకొని జీవితకాల నిర్ణయాలు తీసుకోవద్దు. 17లో, 18లో, 22లో, 23లో ఏదో అయినంత మాత్రాన 25 గురించి నువ్వు అలాగ ఆలోచించకూడదు. గిద్యోన్తో ఏమంటున్నాడు, నేను నీకు వాగ్దానం ఇస్తుంటే నువ్వేమో గతం గురించి మాట్లాడుతున్నావు. నిన్ను గొప్ప నాయకుడిగా చేయబోతున్నంటే నా కుటుంబం ఇలాంటిది, మేము ఇలాంటి నుంచి వెళ్ళాం. గతం గురించి మాట్లాడకు. ఐహిక విచారాలతో ఆ వాక్యాన్ని అణిచివేయకు. ఈరోజు గొప్ప వాక్యము విడుదలవుతుంది. నూరంతటి పంటను దేవుడిస్తా అన్నాడు. కానీ 2023లో నా బిజినెస్ మొత్తం లాస్ అయింది. అప్పటి నుంచి లాస్లే చూస్తున్నాను. అక్కడే ఆగిపోయిన వ్యక్తుల్లాగా ఉంటారు. ఇది 3వ నేల. ఈ 3వ నేలకి 4వ నేలకి ఉన్న ఒక డిఫరెన్స్ ఏంటంటే, వారు ఇచ్చే విషయంలో చాలా తేడా ఉంటుంది. వీరు ఇచ్చే సమయము, వీరిచ్చే ధనము, వీరిచ్చే వారికి కలిగిన అన్నీ కూడా వీరు ఇచ్చేంతగా వీరు ఇవ్వరు. 3వ నెలలో ఏంటంటే, వారు దేవునికి దగ్గరగానే ఉంటారు, కానీ దేవుని మీద కేంద్రీకరించి ఉండరు. దేవునికి దగ్గరగానే ఉంటారు. వస్తాం చర్చ్కి, క్రిస్మస్ ఓకే వస్తాము, మళ్ళీ ఉమెన్స్ క్రిస్మస్ ఏంటి, మాకే కమ్యూనిటీలో ఎన్నో క్రిస్మస్లు ఉన్నాయి, మా ఆఫీస్లోనే క్రిస్మస్లు ఉన్నాయి, మళ్ళీ ఇదేం క్రిస్మస్, ఒకటి ఆన్లైన్ చూస్తాంలేండి. కేంద్రీకరించి లేరు. దగ్గరగానే ఉన్నారు, కానీ అన్ని దానిపై కేంద్రీకరించి లేరు. ఈ 4వ నేలలో, ఈ నేల దేవుని యొక్క మాటకు సరిపడేలాగా పంట ఇచ్చే నేలంట. వీరెవరు 4వ నేల? దేవా, నేను ఈరోజు సిద్ధపడి వచ్చాను వాక్యము కొరకు. నిద్రపోవడానికి కాదు, స్తంభంలా కూర్చోవడానికి కాదు, ఏం చేసినా ఇలాగే అని దేవుణ్ణి అనుమానించడానికి కాదు. నువ్వు ఈరోజు నాతో ఏం మాట్లాడుతావో మాట్లాడు, నన్ను ఎలాగ మలుస్తావో మలుచు.
నేను సిద్ధంగా ఉన్నాను. ఆ వాక్య ప్రకారము నా జీవితాన్ని మలుచుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అందుకనే చాలాసార్లు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మాట వింటారు, ఏంటంట, మీరు ఎవరైతే వచ్చారో ఈరోజు అదే విధంగా తిరిగి వెళ్ళరు అని వాడు. అదే విధంగా తిరిగి వెళ్ళరు, అదే విధంగా తిరిగి వెళ్ళరు, అదే విధంగా తిరిగి వెళ్ళరు, అదే విధంగా తిరిగి వెళ్ళరు. ఇక్కడ ఏమవుతుంది? అదే విధంగా తిరిగి వెళ్తారు. వీళ్ళు గేట్ వరకు వెళ్తారు, మళ్ళీ అదే విధంగా ఉంటారు. వీరు నెక్స్ట్ సండే వరకు ఉంటారు, మళ్ళీ అదే వింటారు. వీరు ప్రతి ఆదివారం సాక్ష్యాలతో తిరిగి వస్తారు. ఆ వాక్యాన్ని వేరు పారేలాగా 30, 60, 100 అంతల పంటను తీసుకునేవారు, సిద్ధపడి వచ్చేవారు, వాక్యము కోసము సిద్ధంగా ఉన్నవారు. చూడండి, ఎప్పుడు కూడా ఇదే నేలలో ఉండడం దేవుడు ఉద్దేశం కాదు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళొచ్చు, అది నువ్వు నిర్ణయం తీసుకో. ఎందుకంటే వాక్యము సిద్ధంగా ఉంది, వాక్యములో కార్యసాధకమైన శక్తి ఉంది. 2025 కోసం కావాల్సిన వాక్యము, వాగ్దానము సిద్ధంగా ఉంది. నీ నేల సిద్ధంగా ఉందా? నీవు సిద్ధంగా ఉన్నావా? 2024లో కూడా గొప్ప వాగ్దానాలు వచ్చాయి. ఈ నేలలో ఉన్నవాళ్ళు సాక్ష్యాలు చెప్పారు, 100 అంతటి పంట. నేను సాక్ష్యంగా నిల్చొని చెప్తున్నాను, నా సంఘములో, నా మినిస్ట్రీలో, నా ఆరోగ్యములో, నా ఐశ్వర్యంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు 100 అంతటి పంటనిచ్చాడు. ప్రతి వారము సాక్ష్యం ఇవ్వగలుగుతాను. అలాగే ఎంతోమంది ఉన్నారు ఇక్కడ కూడా సాక్ష్యం ఇచ్చేవారు. ఎందుకు? ప్రతి వారము ఆ ఆసక్తితో సిద్ధపడి వచ్చే మనుషులు వాళ్ళు తీసుకొని వెళ్తారు. ఆ చైర్ మొదటి స్థానం ఎవరికి ఇవ్వరు, ఇంకంతే, అది మాది. మేము సిద్ధపడి వచ్చాము. ఆ వాగ్దానము మొదటిగా నన్ను తాకి వెళ్ళాలి అన్న సిద్ధపాటుతో వచ్చిన వారు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. దాని కొరకు మనం సిద్ధపడాలి. 100 అంతటి పంట అక్కడ ఉంది, నువ్వు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి. రాయిలాగా వచ్చి రాయిలాగా వెళ్ళిపోతా అని చెప్పి దేవుని మాటను నిందించొద్దు. దేవుని మాటను నిందించొద్దు, వాగ్దానాన్ని నిందించొద్దు. అదే వాగ్దానం అక్కడ ఫలిస్తుంది, అదే వాగ్దానం ఇక్కడ సాక్ష్యాలు ఇస్తుంది, అదే వాగ్దానంకు మేము సాక్షులమై ఉన్నాము, అదే మాటను మేము వింటున్నాం. సో ఈ నేల నుంచి ఆ నేలకు మారడానికి ఎంత సమయం పడుతుంది నాకు తెలియదు. నువ్వు నిర్ణయం తీసుకోవాలి, నేను రాతి నేలలాగా వచ్చి వెళ్ళను. నేను వాక్యం విన్నప్పుడు నేను పోరాడతాను ఆ వాక్యం నెరవేర్చేలాగా. ఎలాంటి విచారాలు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా దాని ద్వారా నేను వాక్యాన్ని అణిచివేయనివ్వను. ఈ వాక్యమే నిజము అనే స్థానంలోకి వచ్చినప్పుడు తప్పకుండా 100 అంతటా పంట వస్తుంది. దేవుని యొక్క వాక్యము విడుదలైనప్పుడు దాని యొక్క ప్రత్యక్ష జ్ఞానము తెలుసుకోకుండా, ఏమి వినకుండా, చూడండి ఆయన ఏమంటాడు, ఈ ఫస్ట్ అందరికీ చెప్తాడు ఈ ఉపమానం. విత్తువాడు విత్తనం వేశాడు, ఈ 4 నెలలు వేసాడు, అంతా చెప్తాడు. తర్వాత వీళ్ళు వచ్చి, ప్రభు మాకు ఏం అర్థం కాలేదంటే ఏమంటాడు, ఇది ఒక మర్మము, ఇది ఒక రహస్యము, ఇది అందరికీ అర్థం కాదు, అర్థమైన వాళ్ళు ఫలిస్తారు. ఈరోజు బయట ఉన్న వ్యక్తులకి, ఇక్కడ కూర్చున్న వ్యక్తులకి తేడా ఏంటంటే ఆ మర్మము మనకు విప్పబడి ఉన్నది. ఆ రహస్యము అర్థమయ్యే ప్రత్యక్ష జ్ఞానము మనకు ఇవ్వబడింది. సో ఆయన ఒక్క మాటలో ప్రత్యక్ష జ్ఞానం ఇవ్వలేదండి, మంచిగా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాడు. మొదటి నేల అంటే ఇది ఇలాగుంటుంది, దాని తర్వాత ఇలాగుంటుంది. సో దేవుని వాక్యము ప్రత్యక్ష జ్ఞానం రావాలంటే ఈ వచనం ఇది ఉంది, ఈ వచనం ఇలాగుంది, టైం తీసుకోవాలి, దాని గురించి అర్థం చేసుకోవాలి, ప్రత్యక్ష జ్ఞానం గురించి తెలుసుకోవాలి. ఒక విత్తనం గురించి ఒక మర్మము మనం తెలుసుకోవాలి. ఈ విత్తనం యొక్క మర్మము, ఈ మర్మం అందరికీ విప్పబడాలి. చెప్తున్నప్పుడు ఈ మర్మము తెలిసినట్లయితే ఏమంటాడు, ఈ మర్మం మీకు తెలిస్తే అన్నీ అర్థమైపోయినట్లే. ఈ మర్మము ఆయన సృష్టించినప్పటి నుంచి ఉంది. విత్తనం అనే మర్మం ఆది కాండం నుంచి ఉంది, కానీ చాలాసార్లు ఆ ప్రత్యక్ష జ్ఞానం లేక మనము అది పొందుకోలేదు. ఆ మర్మాన్ని మనం ఇప్పుడు చూద్దాం. చూడండి, లెట్స్ గో టు జెనసిస్, ఆది కాండం 1వ అధ్యాయం. అన్ని నేలలు కూడా ఈ మర్మం అర్థం చేసుకోవాలి. ఈరోజు ఆ మర్మానికి నువ్వు రెస్పాండ్ అవుతావా లేదనేది నీ యొక్క నిర్ణయం. కానీ మర్మము మాత్రము, ఈ వాక్యం యొక్క మర్మం అందరికీ విప్పబడుతుంది. ఆది కాండం 1వ అధ్యాయం 11వ వచనం చూడండి.
దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను, భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనము గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాక అని పలుకగా దాని ప్రకారము ఆయన ఏమన్నాడు? భూమిలోంచి వచ్చే ప్రతి వృక్షము, ప్రతి ఫలము భూమి మొలిపించాలంట, విత్తనం కాదు. అర్థం కాని వాళ్ళకి ఇంకొక వచనం, 24వ వచనం. దేవుడు వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని, అనగా వాటి జాతి ప్రకారము పశువులను, పురుగులను, అడవి జంతువులను ఎవరు పుట్టించాలి? భూమి పుట్టించాలి, నేల పుట్టించాలి అని పలికెను. ఆ ప్రకారము ఆయను. సో భూమి మీద కలిగేదంతా కూడా ఎవరు పుట్టించాలి? భూమి పుట్టించాలి. నేలలోంచి వచ్చేదంతా కూడా నేల పుట్టించాలి, విత్తనం కాదు. విత్తనం ఎందుకు? భూమిలోకి రావాల్సిన ప్రతి ఫలము, ప్రతి వృక్షము, ప్రతి జంతువు, దాని మీద ప్రాకే ప్రతిదీ కూడా భూమిలోనే ఉందంట. అది భూమి పుట్టించాలి అంటే ఒక విత్తనము రావాలి. విత్తనం వచ్చినప్పుడు ఒక క్రియ మొదలవుతుంది. చూడండి, ఇప్పుడు ఈ విత్తనాలు, దోసకాయ మొలిపించాలి. ఈ విత్తనం ఇక్కడే పెడితే దోసకాయలు రావు. ఈ విత్తనము నేలలో పడాలి. నేలలో ఈ విత్తనము ఒక క్రియ మొదలు పెడుతుంది. ఆ క్రియ ద్వారా ఫలం వస్తుంది. ఆ క్రియ ద్వారా పంట వస్తుంది. ఈరోజు కూడా 2 పేతురు 1 అధ్యాయం 3వ వచనం. ఈ విత్తనం ఎందుకు ఉండాలి? అది నేలలో ఎందుకు పడాలి? చూడండి 2వ వచనంలో, మహిమను బట్టి గుణాతిశయం బట్టు మనల్ని పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి, జీవమునకు, భక్తికి కావాల్సినవన్నిటినీ మనకు దయచేసి ఉన్నందున. ఏమేం కావాలి మనకి? జీవం కావాలి, భక్తికి కావాలి. నీ జీవితానికి ఏం కావాలి? ఈరోజు ఉద్యోగం కావాలి. నీ జీవితానికి ఏం కావాలి? వివాహం కావాలి. నీ జీవితానికి ఏం కావాలి? ఆర్థిక సమస్యలు తొలగిపోవాలి. నీ జీవితానికి ఈరోజు ఏం కావాలి అంటే నీ ప్రార్థన అవసరత తీర్చబడాలి. వాక్యం ఏం చెప్తుంది? నీ జీవితంకి అంటే నీ ప్రార్థన అవసరతకు కావలసిన జవాబు నీలో ఉన్నది. నీకు కావాల్సిన అన్నీ కూడా వాక్యము చదవండి. ప్రత్యక్ష జ్ఞానం ఏమంటుంది? నీకు కావాల్సిన అన్నీ కూడా నీలో ఉన్నవి. భూమిలోంచి రావాల్సిన అన్నీ కూడా భూమిలో ఉన్నవి. కానీ భూమి అది బయటికి తీసుకురావాలంటే ఒక విత్తనము కావాలి. ఆ విత్తనమే ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు వెలుగు కలుగును గాక అనగా వెలుగు కలిగాను. ఆ వాక్యం అనే విత్తనం వచ్చినప్పుడు భూమి ఫలించడం మొదలెట్టింది. ఈ రోజు కూడా నీ భక్తికి జీవం కావాల్సిన అన్నీ కూడా ఈ మట్టిలో ఉండగా 1 పేతురు 2 పేతురు ఓకే, లెట్స్ గో టు 1 Peter. ఎవ్రీబడి ఈజ్ అండర్స్టాండింగ్? అర్థమవుతుందండి? సో మొదటిగా ఫలము రావాలంటే విత్తనము నేలలో పడాలి. ఆ విత్తనము నేలలో ఒక ప్రక్రియ మొదలు పెడుతుంది. నేల పంటను ఉత్పత్తి చేస్తుంది. ఓకే, సో ద సీడ్ విల్ యాక్టివేట్ ద సాయిల్ అండ్ సాయిల్ విల్ బ్రింగ్ ఫోర్ ద ఫ్రూట్. నా మన జీవితంలో కూడా మనకు కావాల్సిన అన్నీ కూడా ఈ మట్టిలో ఉన్నాయంట. ఇప్పుడు అవి క్రియారూపకముగా మార్చబడాలి. దాన్ని ఎలా మారుస్తాడు? 1 పేతురు 1 అధ్యాయం 2వ వచనంలో, శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు. అంటే వాక్యం అనే బీజము ఈ నేలను తాకినప్పుడు నీ జీవమునకు భక్తి కావాల్సినవన్నీ కూడా అది బయటికి రావడం మొదలు పెడతాయి. సో ఈరోజు పంట ఎక్కడుంది? పంట ఎక్కడుంది? ఆ పంట రావాలంటే ఏం చేస్తున్నాం? విత్తనాలు విత్తుతున్నాం. ఆ విత్తనం తాకినప్పుడల్లా కూడా నీ నేలను పంట రావడం మొదలవుతుంది. ఈరోజు నూరంతటి పంట ఎక్కడుంది? అది ఎలాగ బయటికి వస్తుంది?
వాక్యం అనే విత్తనము, అక్షయ బీజం అనే విత్తనము ఈ నేలలో పడ్డప్పుడు వస్తుంది. ఆ యొక్క ప్రత్యక్ష జ్ఞానము తెలియలేదనుకోండి, నూరంతటి పంట నేను ఇలా పెట్టుకుంటే పంట రాదు. అక్షయ బీజము ఈరోజు నాటబడుతున్నది. ప్రతిసారి ఆదివారం వచ్చినప్పుడల్లా కూడా ఒక క్రియను మొదలు పెట్టాలి. దేవుడిని జీవితంలో అని ఒక వాక్యాన్ని విడుదల చేస్తున్నాడు. గొప్ప కార్యాలు చేసే క్రియ 2024 సంవత్సరంలో తమ దేవుని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు. గొప్ప కార్యాలు ఎక్కడున్నాయి? నీలో ఉన్నాయి. అవి బయటికి రావాలంటే వాక్యము లోపలికి వెళ్ళాలి, ఆ నేలను తాకాలి, ఆ నేలలో ఒక ప్రక్రియను మొదలు పెట్టాలి. ద సీడ్ హ్యాస్ టు యాక్టివేట్ ద సాయిల్. ఈ ప్రత్యక్ష జ్ఞానం తెలియక ఏం చేస్తారు? వాక్యం టైంలో పడుకోవాలి, వాక్యము తాకకుండా వెళ్ళిపోతుంది. నూరంతటి పంట రాలేదు అంటే విత్తనము యొక్క ఫాల్టా, నేల ఫాల్టా? విత్తనం అదే మన దేవుడు, నిన్న నేడు ఏకరీతి అయిన దేవుడు. ఇది కార్యసాధక శక్తి గల వాక్యము, నూరంతట పంట ఇచ్చే బీజము. సో ప్రతి ఆదివారము వచ్చినప్పుడల్లా ఏమవుతుంది? ఎందుకు వేస్తున్నాడు వ్యవసాయ విత్తనాలని? ఎందుకు జల్లుతున్నాడు? ఏంటక్క విత్తనాలను వేస్ట్ చేస్తున్నారంటే, అంతకంటే విలువైన వాగ్దానాలు ఎన్నో వేస్ట్ చేసి వెళ్ళిపోయారు ఇక్కడి నుంచి. ఈ విత్తనం ఇక్కడ పాడేస్తే ఏమవుతుంది? ఏం పంట రాదు. అలాంటి విత్తనాలు ఎన్నో వాగ్దానాలు చల్లినప్పుడు ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయారు చాలామంది. గేట్ వరకు కూడా తీసుకెళ్ళలేదు, కొంతమంది సర్మన్ అయిపోయే వరకు కూడా తీసుకెళ్ళలేదు. ప్రతి విత్తనంలో కూడా ఉత్పత్తి చేసే శక్తి ఉంది, కానీ అది నేల మీద పడకుండా, దానిలోంచి ఏది రాకుండా మీరు ఆపేశారు. ఇంకా కొంచెం లోతైన అనుభవం కలిగిన వారికి విత్తనము, ఒక స్త్రీ గర్భము దాల్చాలంటే ఒక విత్తనము అవసరం. ఆ స్త్రీ గర్భము దాల్చి ఒక శిశువుని కనడానికి అన్నీ కూడా ఆ స్త్రీ లోపల దేవుడు ఉంచాడు. కానీ ఆ గర్భము మొదలయ్యే ప్రక్రియ విత్తనములో ఉంది. ఆ విత్తనం వచ్చినప్పుడు ఇంక అక్కడి నుంచి ఆ 9 నెలలు ఏమవుతాయో ఎవరికి తెలియదు. ఆ గర్భంలో శిశువు ఎలాగ వస్తాడు, బ్లడ్ ఎలాగ వస్తుంది, అదే బాడీలో 2 బీయింగ్స్ ఎలాగుంటాయి, యూట్రస్లో ఇంత స్మాల్ ఇంత పెద్ద, అవన్నీ కూడా అనవసరం. ప్రక్రియ మొదలవుతుంది సీడ్ వచ్చినప్పుడు. ఈరోజు యేసుక్రీస్తు సంఘముకు వరుడు, ద మేల్ సైడ్ ఆఫ్ ఇట్. సంఘము వధువు, క్యారింగ్ ద వూంబ్, గర్భము ధరించి. సో క్రీస్తు విత్తనాన్ని తీసుకొని సంఘము యొద్దకు కలియకతో వచ్చినప్పుడు ఆయన ప్రకారము విత్తనము, ఇట్ విల్ ప్రొడ్యూస్ ఇట్స్ కైండ్. ఆయన లాంటి వారిని ఆయన ఉత్పత్తి చేస్తున్నారంట. హల్లెలూయా. ఆయన వరుడు, మనము వధువు. ఆయనది విత్తనము. ఆ విత్తనము మనం తీసుకున్నప్పుడు ప్రతి విత్తనము కూడా దాని ప్రకారం ఉత్పత్తి చేయునంట. సో ఈరోజు నువ్వు ఉత్పత్తి చేయాల్సింది దేవుని వాక్య ప్రకారం. హల్లెలూయా. సో దేవుని వాక్యములోని మర్మాలు మనం తెలుసుకోకుండా, అసలు వాక్యం ఏం వినకుండా, రాతి నేలలాగా ఉండి ఎన్ని వాక్యాలు విడుదలైనా కూడా ఇక్కడే ఉండి ఇలాగే ప్రార్థన చేయండి, ఉద్యోగం కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు కూడా నేల ఇలాగ ఉండొద్దు. ప్రార్థన చేసినప్పుడు నేల అలాగుండాలి. నీ జీవితంలో కలుగును గాక అన్నప్పుడు నా మాట కాదండి, ఇది దేవుని యొక్క మాట విడుదలవుతున్నప్పుడు ఈ నేలలో పడ్డప్పుడు సాక్ష్యంతో తిరిగి వస్తాం. హల్లెలూయా. సో మొదటిది విత్తనం, రెండవది నేల, నూరంతది పంట కోసం. మూడవది వేసిన వెంటనే పంట, దీన్ని కాపాడుకోవాలి. మూడవది సంరక్షణ. చూడండి 2 తిమోతి 1 అధ్యాయం 13-14 వచనాలు. పౌలు తిమోతికి రాస్తూ ఏమంటున్నాడు? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాస ప్రేమలు కలిగిన వాడై నీవు నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. పుట్ దట్ ఇన్ ద యాంప్లిఫైడ్. గార్డ్ యువర్ హార్ట్ విత్ గ్రేటెస్ట్ కేర్ అంటాడు. దేన్ని? ద గుడ్ న్యూస్ ఆఫ్ ద గాస్పెల్. ఏ సువార్త అయితే మీకు ఇవ్వబడుతుందో అది జాగ్రత్తగా కాపాడుకోవాలి. మూడోది ఏంటి? కాపాడుకోవాలి. చాలామందికి
కాపాడుకోవడం రానప్పుడు, ఆ విత్తనం ఏంటో అర్థం కానప్పుడు, ఆ విత్తనం ఫలించకుండా వేరు పారకుండా ఆగిపోతుంది. గుడ్ న్యూస్ ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తాం, దేవుడు నిన్ను పరిశుద్ధంగా చేశాడు. ఎప్పటికీ కూడా ఏ రోజు కూడా మళ్ళీ నీ పాపాలను జ్ఞాపకము చేసుకొనడు. సువార్త అంటే ఏంటి? మంచి వార్త. గాస్పల్ అంటే టూ గుడ్ టు బి ట్రూ. ఏంటి నిజమా? కొంతమంది అంటారు చూడు, ఏంటి గిల్లి చెప్పు నిజమా అంటారు. అంటే అంత మంచి వార్త. ఏంటి నేను ఏం చేయని అవసరం లేదా? దేవుడిని నమ్మితే సరిపోతుందా? నేను పరిశుద్ధులను అయిపోతానా? నీతిమంతులను అయిపోతానా? ఏం చేయకుండానే దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళిపోవచ్చా? అంటే లోపల వరకు గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. అది సువార్త, అది మంచి మాటలు. ఆ ప్రత్యక్ష జ్ఞానం అర్థం కాని వారు మొన్న ఒకరు అన్నారు, ఆమె వాక్యం వినకండి, ఆమె యజబేలు మంచి మాటలు చెప్తుంది. మంచి మాటలు అంటేనే సువార్తనే దేవుడు తీసుకొని వచ్చాడు. హల్లెలూయా. కృపా వాక్యాన్ని తీసుకొని వచ్చింది. కృపా సత్యము యేసుక్రీస్తు ద్వారా వచ్చాడు. దాన్ని ఏమంటారు? సువార్త. తెలుగు వచ్చిన వాళ్ళు సు ప్లస్ వార్త ఏం సంది? మంచి వార్త చెప్పేవి యజబేలు కాదు. యజబేలు ఎవరు తెలుసా? అసలు ఆ ప్రత్యక్ష జ్ఞానం ఉందా? ఎప్పుడైనా యజబేల్ గురించి చదివారా? చదువుదాం రండి, 2 నిమిషాలు టైం ఉందా? ప్రకటన 3:20 2:20. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యజబేలను స్త్రీని ఉండనిచ్చి ఉన్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచున్నది. ప్రకటన గ్రంథంలో లేకపోతే హెబ్రీలకు రాసిన పత్రికలో 12:22 ఏమంటాడంటే యెరూషలేము పట్టణము అంటాడు. అంటే అది ఇక్కడున్న యెరూషలేము కాదు. ఎలాగైతే మనకు ఇక్కడ కొన్ని పట్టణాలు ఉన్నాయి, ఏమున్నాయి? హైదరాబాద్, ఢిల్లీ, బాంబే. అలాగా ఆత్మీయంగా కూడా కొన్ని పట్టణాలు ఉన్నాయి. ఎఫెసీయులకు రాసిన 6వ అధ్యాయంలో ఏమంటే మనము పోరాడున్నది రక్త మాంసములతో కాదు, శరీరాలతో కాదు, మన పోరాటము అంధకార సంబంధమైన ప్రధానులతో. సో అంధకార సంబంధమైన ప్రధానులు ఎలాగ పనిచేస్తాయో మీరు అర్థం చేసుకోవాలి. ఆ ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి. అంధకార సంబంధంగా మనం ఉన్నప్పుడు ఇది హైదరాబాద్ పట్టణం మనకు అవ్వచ్చు, దానికి వేరే పట్టణం ఉంటుంది. బబులోను సామ్రాజ్యం గురించి మాట్లాడతాడు ఆత్మీయ లోకంలో. బబులోను సామ్రాజ్యము 2 దురాత్మల చేత ఉంటుంది ఆత్మీయ లోకంలో. ఒకటి నిమ్రోదు, ఒకటి యజబేలు. నిమ్రోదు అనే దురాత్మ ఏం చేస్తుందంటే మనుషులకి దేవుని యొక్క మహిమను మనుషుల ద్వారా కూడా పొందొచ్చని కొత్త ఇన్వెన్షన్స్తో, క్రియేషన్స్తో వారిని డిస్ట్రాక్ట్ చేస్తుంది. నిమ్రోదు యొక్క ఆత్మ గ్లోబలైజేషన్, అంటే అందరూ ఒకటే, అందరం ఒకే భాష. అందుకనే బాబేలు గోపురాన్ని కట్టడానికి సిద్ధపడతారు వాళ్ళు నిమ్రోదు ఆత్మతో. ఏంటి? మేమే పెద్ద గోపురం కట్టగలుగుతాము, దేవుడు మాకు అవసరం లేదు, మేము ఆకాశానికి వెక్కిపోతామని. అది నిమ్రోదు ఆత్మ. అలాగే యజబేలు ఆత్మ ఉంటుంది. యజబేలు ఆత్మ 2 విషయాల గురించి చెప్తాడు. ఏంటి? జారత్వము, అలాగే విగ్రహాలకు సంబంధించిన బలి ఇచ్చిన తిండి. సో మిక్స్డ్ ఫుడ్ కలిపి తింటుంది అన్నమాట. అందుకనే బబులోను సామ్రాజ్యంలోకి దానియేలు వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమంటారు? మీరిచ్చే ఆహారం మేము తినము. యజబేల్ ఏమిస్తుంది? విగ్రహాలకు ఇచ్చిన ఆహారం ఇస్తుంది. అందుకనే బబులోను సామ్రాజ్యంలో దానియేలు నేను ఆ ఆహారము పుచ్చుకోను అంటాడు. మిక్స్డ్. ఈరోజు క్రైస్తవులై ఉండి జీవ ఆహారము తింటున్న మీరు ఏవేవో పాటల యొక్క ఆహారం తింటున్నారు, ఏవేవో సినిమాల యొక్క ఆహారం తింటున్నారు. ఈ పాటలు వచ్చోలేవో లిరిక్స్ ఎల్ఈడి మీద, కానీ కొన్ని పాటలు ఇట్లా ప్లే చేస్తే, రింగ్ టోన్ వస్తే, ఇది ఆ పాట, ఇది వాళ్ళు పాడారు, సింగర్ ఎవరు, దాన్ని రాసింది ఎవరు? ఏం తింటున్నావు? జీవవాక్యం మాత్రమే కాదు, ఇంకా ఎన్నో తింటున్నావు. ఈ జోక్ మీకు తెలియదు అక్క, ఇది అక్కడ వేరే మూవీలో తిన్నావు. అన్నీ కలిపే తినేవాడు యజబేలు యొక్క దురాత్మ కలిగిన వాడు. జీవవాక్యము బోధించేవారు కాదు, కృపావాక్యము బోధించేవారు కాదు. యజబేలు ఆత్మ గలవారు అన్నీ కలిపి తింటారంట. అందుకనే కొంతమంది క్వశ్చన్స్ అడతారు, సినిమాకి వెళ్ళొచ్చా, తప్ప, రైటా, రాంగా?
రైట్ రాంగ్ తెలుసుకునే ప్రత్యక్ష జ్ఞానం ఉండాలి. అక్కడ ఏ ఆత్మ పని చేస్తుంది, ఏం లోపలికి వెళ్తుంది, ఏం కలిసిపోతాయి లోపల వెళ్ళినప్పుడు. కొంతమంది అయితే నాకు ఈ పాట పాడిపించాను సిస్టర్, నాకు చాలా ఇష్టం ఆ పాట అంటే అంటారు. లిరిక్స్ రావు అసలు. అదే వేరే పాటలే అందుకోండి. అది యెజబెల్ యొక్క దురాత్మ. ప్రత్యక్ష జ్ఞానం లేదు. ఎవరో యెజబెల్ అంటే యెజబెల్ 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 ఏంటి యెజబెల్? ఒక సిస్టర్ వచ్చారు, నా ఫ్రెండ్ని పిలిచాను కానీ ఆమె చర్చికి రాదంట, మన చర్చికి. ఎందుకు అంటే లైట్స్ అన్నీ కలర్ పెట్టారంట, వైట్ లైట్ ఉంటే వస్తుంది అని. వైట్ లైట్ ఉంటే పరిశుద్ధత పరలోకంలాగా ఉంటాయి, కలర్స్ ఉంటే ఇదో ఆత్మ. పరలోకం ఎలాగ ఉంటుంది ఒకసారి చూద్దాం. రెవల్యూషన్ చాప్టర్ 21 వర్స్ 19-12. ప్రకటన. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాగం. ఇలాగ 12 రాళ్ళతో దాని యొక్క పునాదులు ఉంటాయంట. ఆర్టిఫిషియల్ కాదు, గోల్డ్ డైమండ్స్ వేసుకున్న వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇంత పెడితే, ఇంత జమ్ స్టోన్ పెడితే చిక్ 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 అని మెరుస్తుంది. ఇప్పుడు పరలోకంలో ఇన్ని రాళ్ళు ఉన్నాయంట. మొదటిది ఏంటిది? జాస్పర్ వెలిగితే ఎలాగుంటుంది చూపిస్తారు క్రిస్టిన్. జాస్పర్ లైట్స్. ఎమరల్డ్ ఎలాగుంటుంది? సఫైర్ లైట్స్. ఎమరల్డ్. సరే, ఎన్ని ఉన్నాయి కదా. పరలోకంలో లైటింగ్ ఎలాగుంటుంది ఇప్పుడు? కెన్ యూ మిక్స్? ప్రత్యక్ష జ్ఞానం లేదనుకోండి, నాకు ఇష్టం వచ్చినట్టు నేను చెప్పగలుగుతాను. పరలోకం డిస్కోథెక్ లాగా ఉంటుంది అనుకుంటారు ఇప్పుడు మీరు. ఎందుకు? వాక్యం ఉన్నట్టుగా. రెవల్యూషన్ వాక్యంలో పునాది వేరు లేదు. మనము దేవుని యొక్క కృప ద్వారా సరి అయిన బోధ సరి అయిన సమయంలో వినేలాగా ఇక్కడ పెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎంతోమంది అర్థం కాక గలిబిలైపోతున్నారు. అంతిమ కాలంలో ఆయన ఏమంటాడు? నేను ఒక సంఘాన్ని కడతాను. పేతురు, నీ మీద సంఘాన్ని కడతాను. ఎందుకు? నీకు ప్రత్యక్ష జ్ఞానం వచ్చింది కాబట్టి. సో ప్రత్యక్ష జ్ఞానం వచ్చిన వారిపై నేను సంఘాన్ని కట్టబోతున్నాను, వారి ఎదుట పాతాళ లోకము నిలువదు అంటున్నాడు. ప్రత్యక్ష జ్ఞానం వచ్చినప్పుడు దాన్ని కాపాడుకోవాలి, వాక్యాన్ని వినాలి, దాన్ని ధ్యానించాలి, వేరు పారేలాగా, దాని నుంచి నూరంతటి పంట వచ్చేలాగా. గొప్ప కార్యాలు చేసిన ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని వాక్యాన్ని వారు బలంగా నాటుకున్నారు. కొంతమంది విని ఉండొచ్చు, స్మిత్ విగిల్స్వర్త్ అనే వ్యక్తి ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఆయన ముందు వచ్చిన వారు ఎవరు కూడా స్వస్థత నొందకుండా వెళ్ళలేదు. అది క్యాన్సర్ అయినా, అది పక్షవాతమైనా, అది ఏదైనా కూడా ఆయన తప్పకుండా దాన్ని స్వస్థపరిచేవాడు. ఆయన జీవితంలో ఒక అలవాటు ఏంటంట, ఆయన చేతిలో ఒక చిన్న బైబిల్ ఉండేది, ఎప్పుడు పాకెట్ బైబిల్ చిన్నది. ప్రతి 45 నిమిషాలకు తీసి ఒక వాక్యం చదువుకునేవాడు. ప్రతి 45 నిమిషాలకు, 45 వారాలు కాదు, 45 రోజులకు కాదు, 45 నిమిషాలకి. ఎన్నిసార్లు అన్నం తింటాడో భోజనం బల్ల ముందు, అన్నం తినే ముందు ఒక అధ్యాయం తప్పకుండా చదివేవాడంట. ఎవరన్నా తినేటప్పుడు కూర్చుంటే వాళ్ళకి చదివి వినిపించేవాడంట. అందుకని కూడా ఆయన జీవితంలో ఇక్కడ రాశారు, ద మ్యాన్ హూ వాక్డ్ ఇన్ ద మిరాక్యులస్. ఆశ్చర్యాలు, అద్భుతాలు ఆయనకు రోజు ఆయన చూసేవాడు, రోజు. ఎందుకంటే రోజు కూడా ఆ వాక్యాన్ని, ఆ నేలను వాక్యముతో నింపేవాడు. ఈడబ్ల్యూ కెన్యన్ అని ఒక వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన జీవితంలో కూడా
ఆయన వాక్యము, ఆయన బైబిల్స్, మన ఇంట్లో అందరూ ఒక బైబిల్ ఉండడం కష్టం. ఆయన ప్రతి గదిలో ఒక వాక్యం బైబిల్ పెట్టుకునేవాడంట. ప్రతి గదిలో ఉన్న బైబిల్ తెరిచి ఉండేదంట. ఇలాగా గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఒక వాక్యం తెరిచి ఉంటే ఆయన పొందిన గాయాల చేత నాకు స్వస్థత. డైనింగ్ రూమ్కి వెళ్ళినప్పుడు ఇంకొక వాక్యం అక్కడ బైబిల్ తెరిచి ఉండేది. నాకు జీవమునకు భక్తిని కావాల్సిన సమస్తమైన దయచేసి ఉన్నాడు. వాక్యము చదివేవాడు. ప్రతి రూమ్లోకి వెళ్ళినప్పుడు కూడా మొదటిగా వాక్యము చదివేవాడంట. ఆయన సంఘములో 80 ఏళ్ళ కంటే తక్కువ ఉన్నవారు చనిపోవడానికి వీల్లేదు. ఎందుకన్నా చనిపోయారనుకోండి, ఆయన వారిని లేపేసేవాడంట. హల్లెలూయా. ఆ వాక్యాన్ని అంత్యగా ధ్యానించుకున్నాడు. జార్జ్ మ్యూల్లర్ 200 సార్లు చదివాడు బైబిల్. మతిమరపా? అర్థం కాకనా? ఎన్నిసార్లు చదివితే అంత గొప్ప ప్రత్యక్ష జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు ఆ విత్తనము నేల తాకినప్పుడల్లా కూడా అంత పంట వస్తుంది. ఆయన ఎన్నో ఆర్ఫనేజెస్ కట్టించాడు, ఎంతోమంది పిల్లల్ని పోషించాడు. ఆయనకున్న సాక్ష్యం ఏంటంటే ఏ ఒక్కరోజు కూడా ఎవరి ముందు చేయి చాపి ₹1 కూడా అడగలేదు. $7 బిలియన్ ఆయన ప్రార్థనకు జవాబుగా ఆయన ద్వారం ముందు వచ్చి నిల్చున్నది. ప్రతి ప్రార్థనకు జవాబు నేను చూశాను అని చెప్పే సాక్ష్యం ఎవరైనా ఉన్నారంటే అది జార్జ్ మ్యూల్లర్. 200 సార్లు చదివాడంట బైబిల్. మనకు సంవత్సరానికి ఒకసారి ఫినిష్ చేయాలంటే జనవరిలో మొదలెడితే జనవరిలోనే అయిపోతుంది. ఏంటి? బైబిల్ కాదు, ప్లాన్, రెజల్యూషన్. చెప్పుకోవడానికి చాలా హాస్యంగా ఉండొచ్చు, కానీ నిజ జీవితంలో దేవుని యొక్క ప్రజలు ఆయన శక్తి లేకుండా ఆయన ఇచ్చే వాక్యం ఎంతో గొప్ప వాక్యం, విలువైన వాక్యం, కార్యసాధకము గల వాక్యం, నూరంతట పంటిచ్చే వాక్యం జల్లుతున్నాడు. రోజు వేస్ట్ అయిపోతుంది, వ్యర్థమైపోతుంది. జీవితాలు కూడా వ్యర్థమైపోతుంది. స్మిత్ విగిల్స్వర్త్ ఆయన అడిగినప్పుడు, మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు మీ సంఘంలో, మీ తరంలో, ఎందుకు దేవుని యొక్క సంఘము ఇలాగా మీలాగా నడవలేకపోతుంది అన్నప్పుడు ఆయన ఒక మాట చెప్తాడు. ఇంగ్లీష్లో ఉంటుంది ఆ కోట్. ఐ వాంట్ టు రీడ్ దట్. కెన్ ఐ హ్యావ్ దట్? యా. The reason the world is not seeing Jesus is that Christian people are not filled with Jesus. They are satisfied with attending meetings weekly. అంటే వారానికి ఒక్కసారి వస్తే చాలు. రీడింగ్ ద బైబుల్ అకేషనలీ, అప్పుడప్పుడు చదివితే వాక్యము చాలు. ప్రేయింగ్ సమ్ టైమ్స్, ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేస్తే చాలు. ఇట్ ఈస్ అన్ ఆఫుల్ థింగ్ ఫర్ మీ టు సీ పీపుల్ హూ ప్రొఫెస్ టు బి క్రిస్టియన్స్ lifeless, powerless, and in a place where they live, where their lives are so parallel to unbelievers' lives that it is difficult to tell which place they are, whether in the flesh or in the spirit. అంటే వీరి జీవితము ఒక క్రీస్తు ద్వారా నమ్ముకొని విశ్వాసిగా మారబడిన వారి జీవితము అన్య జీవితము చూసినప్పుడు ఎలాంటి తేడా లేని జీవితము, శక్తి లేని జీవితము, జీవము లేని జీవితాలు క్రైస్తవులు జీవించడం చూస్తుంటే నాకు చాలా బాధాకరంగా ఉంది అంటున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తుతో నింపబడలేరు, వాక్యముతో నింపబడలేరు. ఇలాంటి గొప్ప వాక్యము ఇప్పుడు బోధిస్తున్నప్పటికీ కూడా చాలామంది ఇంకా తీసుకోలేకపోతున్నారు. కానీ యేసుక్రీస్తు నామములో ఈ సంఘము యొక్క సాక్ష్యము మారబోతుంది. ప్రతి నేల ఫలమిచ్చు నేలగా మారబోతుంది. ఇక్కడ విడుదల చేయబడ ప్రతి వాక్యము నూరంతటి పంటను తీసుకొని రాబోతుంది. ప్రతి నేల కూడా వాక్యము విన్నప్పుడు ప్రత్యక్ష జ్ఞానముతో వెలిగించబడబోతున్నారు. ప్రతి నేల కూడా మంచి నేలగా మారబోతుంది. హల్లెలూయా. ఈ ప్రత్యక్ష జ్ఞానముపై ఈ సంఘాన్ని దేవుడు కట్టబోతున్నాడు. ఈ సంఘము ఎదుట పాతాళ లోకము నిలువదు. అంటే పాతాళ లోకం నుంచి వచ్చే అనారోగ్యము కానీ, అస్వస్థత కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ ఎలాంటివి కూడా ఈ యొక్క సంఘము ముందు నిలవదు. ఎందుకంటే 2025వ సంవత్సరంలో దేవుని యొక్క వాక్యము రెండంచుగల ఖడ్గము రాబోతుండగా, ప్రతి విత్తనము మన నేలను తాకుతుండగా గొప్ప పంటను తీసుకొని రాబోతుంది. ఆ వాక్యం అనే విత్తనము మనలో పంటని ఉత్కొల్పబోతుంది. హల్లెలూయా. ఈ సంఘములో ఉన్న ప్రతి విశ్వాసి కూడా నూరంతటి పంట రుచి చూచుదురుగాక అని ప్రకటిస్తున్నా. హల్లెలూయా. ట్రై చేయండి, కూర్చున్న వాళ్ళు ఒక్కసారి లేచి నిల్చుంటే ఎలాగుంటుందో వాక్యం విన్నప్పుడు అని.
చప్పట్లు కొట్టని వారు ఒక్కసారి చప్పట్లు కొడితే ఎలాగుంటుందో చూడండి. ఒకసారి చెప్పిన వాక్యము నాకే అని అందుకుంటే ఎలాగుంటుందో చూడండి. వాక్యము నాటండి. వాక్యము విడుదలైనప్పుడు, వాక్యము విన్నప్పుడు, చదివినప్పుడు, ఎప్పుడు సమయము దొరికిన వాక్యము విత్తనాలు వేస్తూనే ఉండాలి. పడుకున్నప్పుడు కూడా. మా ఇంట్లో మా పిల్లలు ఎవరైనా అనారోగ్యంగా ఉంటే మొదటిగా హీలింగ్ స్క్రిప్చర్స్ అని 6 గంటల ఒక స్క్రిప్చర్స్ ఉంటాయి. మొత్తం దేవుని యొక్క స్వస్థత యొక్క వాగ్దానాలు. జ్వరం వచ్చిన పాప బాబు అక్కడ పడుకోవడం, వారి పక్కన హీలింగ్ స్క్రిప్చర్ ప్లే చేయడం. అది ఎంతగా నిజం అవ్వాలి అంటే, నేను చూసేదానికంటే కూడా ఈ దేవుని యొక్క స్వస్థత వాక్యము నిజము. ఈ వాక్యము ద్వారా ఆ శరీరము కూడా ఆ వాక్యానికి లోబడేంత వరకు అది ప్లే అవుతూనే ఉంటుంది. స్క్రిప్చర్స్ పెట్టుకొని పడుకోండి, వాక్యం వినుకుంటూ వెళ్ళండి. ఏవేమో వినుకుంటూ వెళ్తారు చెవులో. మెట్రో, డ్రైవింగ్, కమ్యూటింగ్, పడుకున్నప్పుడు, లేచినప్పుడు వాక్యం అక్కడ ప్లే చేయండి. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో స్పీకర్ ఉంటుంది, టీవీ ఉంటుంది. బైబిల్ ప్లే చేయండి. ఆడియో బైబిల్స్ ఉన్నాయి. ఎన్నో రకాలుగా ఆ విత్తనము మన నేల మీద పడేలాగా అవకాశాలు ఉన్నప్పటికీ కూడా రాతి నేలలాగా మాకు అది మాత్రం వద్దు. ఈరోజు వాక్యము విని ఈ విత్తనాన్ని తీసుకునేవారు ఎవరైతే వేరు పారబోతున్నారో, గిద్యోనికి చెప్పినట్లు, నీలో ఉన్న నువ్వు ఇంకా కనుగొనలేదు. ఒక నూతనమైన వ్యక్తిని 2025 సంవత్సరంలో మీరు చూడబోతున్నారు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క ప్రత్యక్ష జ్ఞానము మునుపెన్నడి లేని రీతిలో ఈ యొక్క అభిషేకము ఇచ్చిన దేవుడు ఈ సంఘములో విడుదల చేయబోతున్నాడు. విభజింపబోతుంది వాక్యం, విభజింపబోతుంది వాక్యము. ధర్మశాస్త్రము కృపను విభజింపబోతుంది. దేవుని యొక్క శిక్షను, కృపను విభజింపబోతుంది. అలాంటి వాక్యము విన్నప్పుడు చూడండి, సింహము 15 నుంచి 16 గంటల్లో నిద్రపోతుందంట. అడవిలో 16 గంటలు నిద్రపోతుంది. పడుకున్నప్పుడు అది సింహంలాగా ఉండదు. పడుకున్నప్పుడు సింహంలాగా అనిపించదు. అక్కడున్న శత్రువుకి చనిపోయిందేమో అనుకుంటారు, కానీ పడుకుంది. ఆ 16 గంటల తర్వాత సింహం లేస్తుంది కదా, అప్పుడు అది సింహము ఎలాగుంటుందో అడవిలో ఉన్న ప్రతి జంతువుకి చూపిస్తుందంట. సంఘము కూడా ఇప్పుడు సింహము వలె నిద్రించవచ్చు, కానీ 2025 సంవత్సరములో యుగ గోత్రపు సింహం అనే విత్తనము కలిగిన సింహాలు యేసుక్రీస్తు నామములో లేవబోతున్నాయి. ఈ సింహము గర్జించినప్పుడు ఎలాగుండబోతుందో ఈ లోకము చూడబోతుంది. ఆ వాక్యం అనే విత్తనము మీలో పడుతుండగా ఆ నేలను మంచి నేలగా మార్చుకుందాం. అందరము లేచి నిల్చుందామండి. ప్రభా, నూరంతట పంటనిచ్చే నేలను నాకు ఇయ్యండి. వాక్యం ఉంది, వాక్యములో శక్తి ఉంది. నిద్రపోతున్న సింహాలన్నీ కూడా లేవబోతున్నందుకు వందనాలు ప్రభువా. ఈరోజు ప్రతి ఒక్కరి నేల కూడా దేవుడు మంచి నేలగా మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏమంటాడు తిమోతికి, పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో నువ్వు ఆ హృదయాన్ని భద్రపరచుకోవాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము కోర్చుండగా, ప్రభా ఎన్ని రోజులు నేను ఇలాగ రాతి నేలగా ఉండి వాక్యము వినకుండా ఎలాంటి పంటను చూడకుండా వెళ్తున్నాను, కానీ నేను నిర్ణయం తీసుకుంటాను ప్రభా, ఈ నేల నుంచి ఈ నేలకైనా, కనీసం ఈ నేలకైనా ఇంతవరకైనా నేను రావడానికి నేను ప్రయత్నిస్తాను. ఎందుకంటే పాత తిత్తుల్లో నూతన ద్రాక్షారసము నిలువ లేదు. పాత తిథిలో నూతనమైన ద్రాక్షారసము, నూతనమైన అభిషేకము, నూతనమైన ప్రత్యక్ష జ్ఞానము వస్తుండగా నూతనమైన హృదయాలు సిద్ధపడాలి. ఇంతవరకు ఎలాగున్నా కూడా ప్రభా నా హృదయాన్ని నీ ముందు ఉంచుతున్నాను, నాకు చూపించండి నేను ఏ నేలగా ఉన్నాను. ఇంతవరకు నేను దేవుణ్ణే నిందించాను, వాక్యాన్నే నిందించాను. ప్రభా నా జీవితంలో ఎందుకు నువ్వు చేయట్లేదు, నీ వాక్యం ఎందుకు ఫలించట్లేదని నిన్ను నిందించాను. కానీ ప్రభా నా నేల ఎలాగుందో చూసుకోవడం మర్చిపోయాను. ప్రభా ఈరోజు నీ సన్నిధిలో నా నేలను పరీక్షించండి. ద సామిస్ట్ సేస్, గివ్ మీ ఎ క్లీన్ హార్ట్ గాడ్. నాకు మాంసపు హృదయాన్ని దయచేయండి, రాతి నేలను వద్దు ప్రభా.
ఐహిక విచారాలతో నిండబడిన నేల కాదు. నా హృదయాన్ని తట్టండి, నా హృదయాన్ని మార్చండి, మంచి నేలగా మార్చండి, నూరంతట పంట ఇచ్చే నేలగా మార్చండి అన్నవారు నిర్ణయం తీసుకోవాలనుకుంటే దయచేసి ముందుకు రండి. దేవుని యొక్క సన్నిధిలో మీ హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మంచి నేలగా మార్చబోతున్నాడని నమ్ముచున్నాను. నేనేం ప్రార్థన చేయట్లేదు, మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. అందరి ముందు, దేవుని ముందు కూడా నేను ఒప్పుకుంటున్నాను. నేను విశ్వాసముతో ప్రభా 2025 సంవత్సరం కోసం నేను సిద్ధపడుతున్నాను. ప్రతి వారము విడుదలైన వాక్యము ద్వారా నాకు సాక్ష్యము రావాలి. ప్రతి నెల విడుదలైన వాగ్దానంలో నా సాక్ష్యం ఉండాలి. నూరంతటి పంట నా జీవితంలో నేను చూడాలి. ఇంతకాలము ప్రభా ఒక క్రైస్తవుడని చెప్పుకుంటూ కూడా శక్తి లేని జీవితము, సాక్ష్యము లేని జీవితము నాకు అనవసరము. You should be filled with a holy anger against the devil. 2025 సంవత్సరంలో నేను వెనక్కి వెళ్ళను కానీ సాతాను వెనక్కి వెళ్ళబోతుంది. నేను కదిలించబడను కానీ సాతాను దాని స్థలములోంచి కదిలించబడబోతుంది. ప్రభా దానికోసం నేను సిద్ధపడుతున్నాను. న్యూ ఇయర్స్ పార్టీ కోసం కాదండి, 31st నైట్ కోసం కాదు సిద్ధపడాల్సింది. దేవుని యొక్క వాక్యం అనే మంచి నేలలో పడడానికి ఆ నేలను సిద్ధపరచుకోవాలి. వధువైన నీవు అది నువ్వు పొందుకున్నప్పుడు రెస్ట్ ఆల్ ఇస్ ద ప్రాసెస్. దాని నుంచి దేవుడు పంట తీసుకొని వస్తాడు. ఆయన లాంటి పంటను తీసుకొని వస్తాడంట. పేతురు తన సొంత శక్తితో చేసినప్పుడు ఏం పంట రాలేదు. కానీ దేవుని యొక్క వాక్యం అనే బీజము ఆ రోజు తాకినప్పుడు గొప్ప పంట ఆయన చూశాడు. వలలు పిగిలేలాగా, పడవలు మునిగిపోయేలాగా అంత గొప్ప పంట తీసుకొని రాగల శక్తి గల వాక్యం ఇక్కడ ఉంది. నమ్మడానికి నీ హృదయం ఇంకా సిద్ధంగా లేకపోతే ప్రభువా నా హృదయాన్ని మార్చయ్యా, నా హృదయాన్ని మార్చు. డోంట్ ఎంటర్ 2025 అలాగ వెళ్ళకండి. ఎంతోమంది స్టేజ్ మీద ఉన్నవారు కూడా, ప్రసంగించిన వారు కూడా వారి నేలను సిద్ధపరచకపోవడం వల్ల ఎంత గొప్ప వాక్యము వారు ప్రకటించినా కూడా ఫలము చూడకపోయేసరికి ఓడిపోయిన జీవితాలు జీవిస్తున్నారు. సాక్ష్యము లేని జీవితాలు జీవిస్తున్నారు. వారు గట్టి నేలగా మారిపోయారు. ఇంకా ఎవరు కూడా నన్ను కదల్చలేరు అనే నేలలోకి వెళ్ళిపోయారు. ప్రతి వారము వాక్యము విడుదలవుతున్నా కూడా చెవులో ఏమి వెళ్ళనట్టుగా వెళ్ళిపోయేవారు చాలామంది ఉన్నారు. కానీ ఈ రోజు నుంచి అలాంటి జీవితం నాకు వద్దు ప్రభువా. ఈరోజు నువ్వు నాతో మాట్లాడుతుంటే నా జీవితంలో ఈ మంచి నేలను దయచేయండి, నా హృదయాన్ని మంచిగా మార్చండి. ఈ హృదయంలోంచి నూరంతటి పంట దేవుని మహిమ కోసం రావాలని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in సంప్రదించండి. God bless you.